our loving Heavenly Father, పరలోకమందలి ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, God of grace, mercy and peace, కృపా కనికరము సమాధానము కలిగిన దేవా, our mighty and great God, మా బలమైనటువంటి గొప్ప దేవా, Father of all mercies, సమస్త కనికరముల మయమైన తండ్రి, the giver of all good gifts, అన్ని మంచి ఈవులను ఇచ్చుచువాడా, our mighty and great God, మా బలమైనటువంటి గొప్ప దేవా, our never failing and never changing God, మార్పు చెందినటువంటి మాట తప్పనటువంటి మా దేవా, God of eternity, నిత్యుడైనటువంటి దేవా, God of perfection, పరిపూర్ణుడైన దేవా, God of holiness, పరిశుద్ధత కలిగినటువంటి దేవా, the covenant keeping God. నిబంధనను నెరవేర్చున్నటువంటి దేవా, In the name of the Lord Jesus Christ, our highly exalted Savior, come at thy feet. ప్రభువైన యేసు క్రీస్తు అత్యున్నతముగా హెచ్చించబడినటువంటి మా రక్షకుని నామమున నీ పాదముల యొద్దకు వచ్చుతున్నాము. We thank thee for the happy day when our night was turned into day. మా యొక్క రాత్రి పగలుగా మార్చబడినటువంటి ఆ సంతోషకరమైన మహాదినము కొరకై వందనం We చెల్లిస్తున్నాము. thank thee for thy mighty hand by which we have been pulled out of the miry clay. నీ బలమైనటువంటి బాహు చేత జిగటగల ఊబిలో నుండి నీవు మమ్మను పైకి లేవనెత్తిన దినము కొరకై వందనములు. We thank thee for the joy unspeakable, full of glory, given to many of us after forgiving our sins. మా పాపములను క్షమించిన తదుపరి చెప్పన శక్యమును మహిమాయుక్తమైనటువంటి మహా సంతోషమును మాకు ఇచ్చినందులకై వందనం We చెల్లిస్తున్నాము. thank thee for all thy promises which have been fulfilled in our lives since the day we learned to put our trust in thee. మా యొక్క విశ్వాసమును యందు ఉంచుటకు మేము నేర్చుకునేది మొదలుకొని మాలో నీవు నెరవేర్చినటువంటి నీ వాగ్దానములన్నిటి కొరకై వందనం We చెల్లిస్తున్నాము. magnify thee for thy goodness, love and favor which we have been receiving day by day through our oneness and union with the Lord Jesus Christ in his death, burial and resurrection. మా ప్రభుని యేసు క్రీస్తు కూడా ఆయన మరణ భూస్థాపన పునరుత్థానముల యందు మేము అన్యోన్యపరచబడటం వలన మేము నీ దయా నీ కృప మేలు పొందగినటువంటి వాడన్నిటి కొరకై వందనం చెల్లిస్తున్నాము. We thank thee for that peace like a river now which we have in our hearts because our sins are forgiven and washed away. మా పాపములు క్షమించబడి కడిగినందును బట్టి కడగబడినందును బట్టి ఆ సమాధానం ఇప్పుడు నదివలే మాలో ప్రవహింపబడుతున్నందుకై వందనములు. We thank thee for that day when we heard these loving words, my son, my daughter, thy sin be forgiven thee. ఆ యొక్క ప్రేమ కలిగినటువంటి ఆ మాటలు, నా కుమారుడా నా కుమార్తె నీ పాపములు క్షమించబడి అని మేము వినగలిగినటువంటి ఆ దినముల కొరకై వందనములు. And we pray for many among us who have not heard these words yet. మాలో ఇంకా అనేకులు ఎవరైతే ఇచ్చి మాటలు వినలేదో వారందరి కొరకై ప్రార్థిస్తున్నాము. Humbly pray these loving words be also brought in their ears from the heavenly throne. ఈ ప్రేమపూర్వకమైనటువంటి మాటలు పరలోక సింహాసనం నుండి వారికి ఈ దినమున వినబడ చేయవలెనని వినయముతో ప్రార్థిస్తున్నాము. We thank thee for the power of resurrection which we have received and are receiving every day to overcome every trial and temptation and hardship because of thy faithfulness. నీ యొక్క విశ్వాసం బట్టి పరీక్షలు పరిశోధనలు ఇబ్బందులు అన్నిటిలో మేము జయం పొందుటకై నీ యొక్క పునరుత్థాన శక్తి మా కొరకు ఉంచబడి మేము పొందగలుగుతున్నందులకై వందనం చెల్లిస్తున్నాము. We thank thee for thy pure everlasting love which we taste daily to those who are redeemed by thee and washed by thee and saved by thy grace. నీ పవిత్రమైనటువంటి నిర్మలమైనటువంటి ప్రేమ కడగబడి పవిత్రపరచబడి నీ కృపచేత రక్షించబడిన వారి మూలమున మేము అనుభవించగలుగుతున్నందులకై వందనం చెల్లిస్తున్నాం. And we thank thee, loving Father, all among us through love and prayer we have been strengthened all these years. ప్రేమగల మా తండ్రి ప్రేమ ప్రార్థనల మూలముగా మా పీరులను బట్టి సంవత్సరాలందరూ మేము బలపరచబడినందులకై వందనం We చెల్లిస్తున్నాం. thank thee for thy heavenly plan by which many parts of the world are burdened of thee to pray for us according to our need every day. ఈ పరలోక ఏర్పాటును బట్టి మా యొక్క ఆజ్ఞలను అనుసరించి దినదినమున మా కొరకు అనేకులు సర్వలోకములో లోకము యొక్క అన్ని భాగములయందు ప్రార్థించుటకు భారము కలిగించబడిన వాళ్ళందరి కొరకై వందనం చెల్లిస్తున్నాం. And thus we thank thee for enabling us together this evening as fellow believers, as co-workers, unite our hearts to adore thee and magnify thee for all thy abundant grace and sure mercies which we have received in the past many years. ఈ సాయంకాలంలో మేము సహ విశ్వాసముగా మరి సహ సేవకులముగా గత సంవత్సరముల కొలది మేము పొందగినటువంటి విశ్వాసత నీ కృప కనికరము మేము అన్నిటి కొరకాయి ఘనపరిచి హెచ్చించి కొనియాడినట్లుగా మమ్మల్ని ఇక్కడ సమావేశపరిచినందుకాయి ఇది ఘనపరుస్తున్నాం. Magnify thee, Father, for the means thou art using to seek and to find a condemned ruined sinner. ప్రేమగల మా తండ్రి నశించినటువంటి శిక్షా విధిలో ఉన్నటువంటి
ఓ పాపిని వెతికి రక్షించగలిగినటువంటి నీ యొక్క విధానమును బట్టి నిన్ను ఘనపరచున్నాము. Angry also, when thou art calling, one here, one there, for thy service, become thy mouthpiece and thy witness. నీ సేవ నిమిత్తమై ఇక్కడ అక్కడి నుండి ఒక్కొక్కరిని పిలుచు నీకు సాక్షులుగాను నీకు నోరుగాను చేయబడుతున్నకాయ నిన్ను Shall ఘనపరచున్నాము. we pray by our gathering here this evening hour? Thy heart of love bubbling over, be poured into many hearts. ఈ సాయంకాలమున ఈ విధముగా మేము సమావేశమైనట వలన నీ యొక్క హృదయంలో నుండి పొందబడుతున్నటువంటి ప్రేమ అనేకులలో పోయబడును గాక. And to have you heard thy loving voice, our sins being forgiven, may hear it. పాపములు క్షమించబడినవని నీ ప్రేమ స్వరమును ఇంకా వినకుండా ఉండేవారు ఇప్పుడు వినబడినట్లుగా చేయము. Those lost their joy may recover it. ఎవరు తమ సంతోషమును పోగొట్టుకునేదో మళ్లీ సంపాదించుకునేది గాక. To have you heard thy voice for thy service, may hear it. నీ స్వరమును సేవకులక ఇంకా ఎవరు వినలేదు వారు విందురు గాక. Those who heard thy voice in our following thee, elect or nothing for thy service. నిన్ను వెంబడించగాయ నీ స్వరం విన్నటువంటి వారు నీ కొరకైనటువంటి అధికమైనటువంటి అభిషేకం వారికి కలుగును గాక. Those are some are discouraged and downhearted, be cheered by thee. అధైర్యపడిన వారు నిరాశ చెందిన వారు జీవనం ధైర్యపరచబడుదురు గాక. And that eternal God in many hearts and many lives this evening hour. ఆ విధముగా నిత్యార్థమైన కార్యం అనేక జీవితంలో అనేక హృదయంలో ఈ సాయంకాలమున నెరవేర్చు. Thank thee for many of thy dear servants sent to us many parts of India today. Encourage us by their love and their presence and their prayer. అనేక నీ ప్రియమైన సేవకులు ఆ దేశం యొక్క అనేక భాగం నుండి ఇక తీసుకుని వచ్చి వారి ప్రేమ వారి ప్రార్థన సహవాసములను మమ్మల్ని ధైర్యపరచకాయ సమకూర్చిన వారందరిని బట్టి వందనం చెల్లిస్తున్నాం. Magnify thee for these loving greetings sent to us from many parts of the world for today, assuring us of their prayer on our behalf. లోకము యొక్క అనేక భాగముల నుండి మా కొరకై ప్రార్థించగలిగినటువంటి వారి ప్రేమపూర్వకమైనటువంటి వాగ్దానాల చేత మాకు నిశ్చయపరచుకై పంపిన వారందరిని బట్టి నిన్ను ఘనపరచున్నాము. Now we pray to make our time fully edifying. ఆ విధముగా మా సమయమంతయు సంపూర్ణమైన క్షేమాభివృద్ధికరముగా చేయి. Whole corner be filled with thy glory. ఈ పండాలు యావత్తు నీ మహిమతో నింపుము. All who have come and will come, be welcomed by thee. వచ్చిన వారందరూ రానైన వారందరినీ ఆహ్వానించుము. By faith we bind up our darkness, విశ్వాసమూలముగా అంధకార శక్తులను బంధిస్తున్నాము. and by faith we come in the precious blood. విశ్వాసమూలముగానే ప్రశస్త రక్తం కిందికి వస్తున్నాము. And do pray in the name of the Lord Jesus Christ, our highly exalted Savior. అవని యేసు క్రీస్తు అత్యున్నతముగా హెచ్చించబడిన మా రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాము. Possibly Psalm 145. కీర్తనలు 145ను మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. If you haven't got a Bible, you look in your neighbor's Bible and read your portion. నీకు బైబిల్ లేకుండా ఉంటే ప్రక్కలో ఉండే వారితో కూడా నువ్వు చూచి నీ భాగం చదవండి. Psalm 145. కీర్తనలు 145. We're going to sing a part of the same song. ఇదే కీర్తన యొక్క ఒక భాగమును పాటగా మనం ఇప్పుడు పాడదాం. As we stand to sing it, now will you kindly come forward మనం లేచి నిలవబడి పాడుతుండగా దయచేసి మీరు ఇంకా కొంచెం ముందుకు రండి. and occupy all the vacant space. ఖాళీగా ఉండే స్థలములన్నింటినీ ఆక్రమించుకోరండి. Loving Heavenly Father, in the name of Lord Jesus Christ, once again we seek thy face together as fellow believers and as co-workers. సర్వలోకమందలి ప్రేమగల మా తండ్రి ప్రభువైన యేసు క్రీస్తు రక్షకుని నామమున మరి యొక్క పర్యాయము సహా విశ్వాసులముగా సహృత పనివారముగా నీ వైపు కనిపెట్టుచు మేము తేరి చూస్తున్నాము. We thank thee once again for thy eternal purpose, for which we are constrained to have this thanksgiving gathering. నీ యొక్క నిత్య ఉద్దేశములకు గాను ఈ యొక్క కృతజ్ఞత కూటమును మేము కలిగి ఉన్నట్లుగా మమ్మల్ని యొక్క సమావేశపరిచేందుకై వందనం చెల్లిస్తున్నాము. We pray now thou may bring all of us in thy full possession. మమ్మల్ని అందరినీ కూడా నీ సంపూర్ణమైన స్వాధీనంలోని తీసుకుని రమ్మని వేడుచున్నాము. Make our time fully edifying, glorifying. మా సమయమంతయు సంపూర్ణముగా క్షేమకరముగాను మహిమాయుక్తముగాను చేయము. The Lord Jesus Christ, our loving Savior, be highly exalted and magnified in our midst, in our hearts. ప్రభువైన యేసు క్రీస్తు ప్రేమగల రక్షకుడు మా మధ్యలోను మా హృదయంలోను అత్యున్నతముగా హెచ్చించబడి ఘనపరచబడి మహిమపరచబడును గాక. His grace, His love and compassion be experienced by many among us in a manner as never before. ఆయన కృప ఆయన ప్రేమ ఆయన యొక్క కనికరములను ఇంతకు ముందు మేము అనుభవించినటువంటి విధాన మరి ఎక్కువగా మేము అనుభవించినట్లుగా చేయము. Those who haven't heard His voice may hear it, and those who have heard it may follow Him all the way. ఆయన స్వరం ఇంకా ఎవరైతే వినలేదో వినున్నట్లుగాను చేయము. విన్నటువంటి వారు మార్గమందంతటిలో నిన్ను వెంబడించువారని Now we pray, O God, make our time fully glorifying. ఆ విధముగా ఓ మా దేవా మా సమయమంతా సంపూర్ణ మహిమాయుక్తమైనదిగా చేయము. Help us all to feel thy presence, hear thy voice. మేమందరం నీ సాన్నిధ్యం ఎరిగిన వారమై నీ స్వరం వినున్నట్లుగా చేయము. Draw away every eye from man, మనుషుని పై నుండి ప్రతి దృష్టిని తొలగించు. and let them be fixed upon thee. దృష్టి నీపైనే స్థిరపడినట్లుగా And చేయము. we pray with thanksgiving in thee name
of the Lord Jesus Christ our Savior. వందనములు చెల్లిస్తూ ప్రభువైన యేసు క్రీస్తు రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాము. After the gathering, we shall be having God willing a love feast, which all of you are invited. You are welcome to stay behind after the meet over. ఈ యొక్క సమావేశము ముగిసిన తర్వాత కూటమునకు తర్వాత మీరందరూ కూడా ప్రేమ విందునకు ఆహ్వానించబడుతున్నారు గాన కూటము ముగిసిన వెంటనే మీరందరూ ఇక్కడ ఉండాలని మనవి చేస్తున్నాం. Don't be hurried to go away. Stay behind and take your share. వెళ్లిపోవడానికి మీరు త్వరపడకూడదు. దయచేసి మీరు ఇక్కడ ఉండి మీ భాగమును మీరు సంపూర్ణంగా పొందండి. God willing, on Wednesday afternoon, 5 o'clock, we have here 2 marriages. దేవుని చిత్తమైతే బుధవారం సాయంకాలము 5 గంటలకు ఇక్కడ 2 వివాహములు జరపబడనై ఉన్నవి. Also invited to come for those. ఆ వివాహములకు కూడా మీరందరూ ఆహ్వానించబడుతున్నారు. Psalm 116 కీర్తనలు 116 and verse 12. 116 Psalm and 12th verse. కీర్తనలు 116 12వ వచనం. What shall I render unto the Lord all his benefits toward me? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. Verse 14. 14 I'll pay my vows unto the Lord now in the presence of all his people. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. Verse 16. 16వ వచనం. O Lord, truly I am thy servant, I am thy servant, and thou art my handmaid, thou hast loosed my bonds. యెహోవా, నేను నిజముగా నీ సేవకుడును, నీ సేవకురాలి కుమారునై ఉన్నాను, నీవు నా కట్లు విప్పి ఉన్నావు. Verse 17. 17వ వచనం. I'll offer to thee the sacrifice of thanksgiving, will call upon the name of the Lord. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. Verse 18. 18వ వచనం. I'll pay my vows unto the Lord now in the presence of all his people. ఆయన ప్రజలందరి ఎదుటను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను. Verse 19. 19. In the courts of the Lord's house, in the midst of thee, O Jerusalem, praise ye the Lord. యెహోవా మందిరపు ఆవరణములోను యెరూషలేమా నీ మధ్యను యెహోవాను స్తుతించుడి. Verse 12. 12వ వచనం. What shall I render unto thee, unto the Lord, all the benefits toward me? యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించుదును. Exactly one feel this evening. మరి ఒకడు ఈ సాయంకాలమున వాస్తవముగా అదే తలస్తున్నాడు. His benefits are so many. ఆయన యొక్క ఉపకారములు విస్తారముగా ఉన్నవి. His love is so great. ఆయన ప్రేమ ఎంతో గొప్పది. His grace is so abundant. ఆయన కృప ఎంతో సమృద్ధి అయినది. His mercies are sure and steadfast. ఆయన కనికరములు నిశ్చయములను స్థిరములై ఉన్నవి. And we can never find enough time to thank him sufficiently, adequately for what he can give to us as we go to him. ఆయన ఎదుగు మనం వెళ్ళగా ఆయన మనకు ఇచ్చు వాటన్నిటి కొరకు సారినంతగా మనము ఆయనకు ఏమీ చెల్లించను మన ఎదురు లేదు. And because our hearts are full of praise and worship and thanksgiving, we have been constrained to arrange this gathering. హృదయములు కృతజ్ఞతతో స్తుతులతో ఆరాధనతో నిండి ఉండినందును బట్టి ఈ కృతజ్ఞత కూడికను ఇలాగూ ఏర్పాటు చేసినాం. All of us join together and thank him for his grace and love and mercy which he has been showering upon us in abundance in the past year. మనమందరము చేరి ఈ విధముగా గత సంవత్సరములతో ఆయన మనపై కుమ్మరించినటువంటి కృప కనికరములను బట్టి ఆయనకు స్తుతి స్తోత్రములు ఆరాధన చెల్లించదు. The psalmist says in the same Psalm verse 14, ఇదే కీర్తనలో 14వ వచనంలో గ్రంథకర్త అంటున్నాడు, I'll pay my vows unto the Lord now in the presence of all his people. యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను, ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించదను. Then verse 17, 17వ వచనం. I'll offer to thee the sacrifice of thanksgiving and call upon the name of the Lord. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదను, యెహోవా నామమున ప్రార్థన చేసేదను. Again he repeats that in verse 18. అదే మాటలు 18వ వచనంలో కూడా మళ్ళీ పలుకుతున్నాడు. I'll pay my vows unto the Lord now in the presence of all people, in the courts of the Lord's house, in the midst of thee, O Jerusalem, praise ye the Lord. ఆయన ప్రజలందరి ఎదుటను యెహోవా మందిరపు ఆవరణములోను యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబళ్ళు చెల్లించదను, యెహోవాను స్తుతించుడి. I'm sure all who are here who have had personal experience of living Lord Jesus Christ have the very same desire as expressed in the verses in Psalm 116. మరి నిశ్చయముగా ఇక్కడ చేరిన వారందరూ ప్రభువైన యేసు క్రీస్తుతో కూడా స్వయమైనటువంటి వ్యక్తిగత అనుభవమును కలిగిన వారందరూ కూడా 16, 17, 18 వచనంలో పలికినటువంటి ఆ అనుభవమే ఆ మాటలే పలకగలుగుతుంది. And I'm sure there are many here with the same testimony
and same longing and same desire to worship Him, to thank Him for all the benefits which He has been showering upon them from the day they heard His voice. నేను నమ్ముతున్నదేమనగా మరి అదే అనుభవం అదే సాక్ష్యము కలిగిన వారు తమ యొక్క విశ్వాసమును ఆయన యందు ఉంచినటువంటి దినము మొదలుకొని ఆయన చేసిన ఉపకారములకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించకూడదు. It was about 40 years ago when God first met me and helped me to understand His great love toward even me. 40 సంవత్సరముల క్రితము దేవుడు నన్ను మొదటిసారిగా సంధించి నన్ను కూడా ఆ విధముగానే ఆయన దర్శించారు. Not to be more correct, it was 11th of August 1928. సరిగా చెప్పితే ఆగస్టు నెల 11వ తేదీని 1928వ సంవత్సరం. But because of the special meeting other places, we could not gather like this earlier. వేరే స్థలంలో ఆయా కూటములు ఉన్నందును బట్టి మరి దీనికి ముందుగా ఈ విధముగా సమావేశము కాలేకపోయినాం. It is more than a month ago when Lord first began to speak to me to have such a gathering when we could thank Him for all the benefits. ఒక నెలకు ముందుగా నుండి ప్రభువు నాతో మాట్లాడుతూ వచ్చి అందరము చేరి ఆయన చేసినటువంటి మేలు ఉపకారముల కొరకు ఈ విధముగా కృతజ్ఞత చెల్లించాలని ఆశ కలిగింది. This was the earliest time we could have such a gathering. అలాంటి ఒక కూడిక ఇలాగ ఏర్పాటు చేయుటకు ఇది ఒక అనుకూలమైన కారణముగా కలిగింది. And we thank God for all of you are here and also from other parts of the country. మరి ఈ స్థలం నుండి ఇక్కడ చేరిన వారందరూ దేశం యొక్క ఆయా భాగముల యందు ఇక్కడ చేరిన వారందరిని బట్టి నేను ఎంతో వందనస్తున్నాను. It's very, very hard to express ourselves at a time like this. ఇలాంటి యొక్క సమయంలో మరి ఏలాగు ఏమి చెప్పుదుమా అనేది చాలా కష్టతరం. But in broken word, we only want to just say unto the Lord how good He is unto all of us. అయితే విరిగి నలిగిన మాటలతో ప్రభు నీవెంత ఉపకారము కలిగినటువంటి దయగలవాడవని కొన్ని మాటలతో పలకవచ్చు. And we pray that all of you may hear His voice, count your need this evening. ఈ సాయంకాలం ముందు మీ అక్కర కొలది మీరందరూ ఆయన యొక్క స్వరమును వినవాలని కోరుతున్నాం. So whatever is to be said is being said with that object. ఏమైతే చెప్పబడుతున్నదో ఆ గురితోనే పలకబడుతున్నది. God of grace, God of love may become real to you. కృపగలిగిన దేవుడు, ప్రేమగలిగిన దేవుడు మీ అందరికీ వాస్తవమైన వాడుగా చేయబడుగా. There was a time when I had been saying in my folly, there is no God. నా యొక్క పతనము పడిపోయిన స్థితిలో దేవుడే లేడని చెప్పుతున్నటువంటి నా దినములో నేను ఉన్నాను. Even though in the earlier days I had a great hunger and thirst for living God. ఆరంభ దినములలో జీవముల దేవుని కొరకైన గొప్ప ఆకలి దాహము కలిగిన వాడిగా ఉన్నాను. I have spent many hours and many days here and there in search for God. అనేక దినములు చాలా సమయము దేవుని వెతుకుతూ ఇక్కడ అక్కడ నేను ఎంతో గడుపుతూ వచ్చినాను. But during my college days in London, gradually I lost faith in God. అయితే లండన్ లో నేను కాలేజ్ చదువుతున్నటువంటి దినముల యందు దేవుని అందరి విశ్వాసం నేను కేవలము పోగొట్టుకున్నాను. That happened to many young people who go away from home to foreign countries. మరి తమ యొక్క గృహమును విడిచి పరదేశములకు వెళ్తున్నటువంటి అనేక యవనస్తులకు సహజముగా అలాగూ జరుగును. In their folly of their youth, they say many things, they don't know what they're saying. వారి యొక్క యవన దశలో పడిపోయిన స్థితిలో అనేక సంగతులు వారు ఏమి చెప్పుదురో తెలియకనే చెప్పుతుందరు. God is so gracious. దేవుడు ఎంతో కృపాసహిష్ణుడు. And He is so merciful. ఆయన ఎంతో కనికరము How గలవాడు. lovingly He goes on seeking us till we come to Him. ఎంతో ప్రేమపూర్వకముగా మన వారి వద్దకు వచ్చే పర్యంతము ఆయన వెదుకుతూ వెళ్ళును. Now I can see how God was after me, unknown to me for many years. అనేక సంవత్సరములు నాకు తెలియకుండానే దేవుడు నన్ను ఎలాగూ వెంటాడుతూ వచ్చను అని నేను ఇప్పుడు చూడగలను. But He uses many, many simple means to become real to us. అయితే ఆయన మనకు వాస్తవముగా చేయబడుటకై ఆయన అనేక విధములను మన కొరకై ఉపయోగించు. I remember very clearly in the month of February 1928, 1928 ఫిబ్రవరి మాసంలో నాకు స్పష్టముగా జ్ఞాపకమున్నది. I went to my college in London called the City and Guilds Engineering College. లండన్ లో గిల్డ్స్ అనేటువంటి City and Guilds మరి సిటీ అండ్ గిల్డ్స్ Engineering College. ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళాను. It was in a locality called South Kensington. మరి సౌత్ క్యాన్సింగ్టన్ అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నది. Now going by my ordinary habit, every morning I will first of all look at the notice board and see any special notice for the day. నా సహజమైనటువంటి అలవాటు ప్రకారముగా నోటీస్ బోర్డు చూచి అక్కడ ఏముందా అని నేను పత్రికను చూచేవాడిని. Because many of the college activities were announced every morning on the college notice board. కాలేజీలో జరిగినటువంటి పనిపాటలు దినదినమునకు అక్కడ నోటీస్ బోర్డు పైన రాయబడుతున్నది. So on the left side of that entrance
we had a very large notice board. ఆ ప్రవేశమునకు ఎడమ వైపున ఒక పెద్ద నోటీస్ బోర్డు ఒకటి ఉన్నది. Displaying different notices for the meetings and activities in the college. మీటింగులు, ఆయా పనిపాటలు, కాలేజీలో జరగనటువంటి అన్ని అక్కడ వివరించబడుతున్నది. As I entered that morning in the month of February 1928 in the college, and ఆ దినమున మరి ఫిబ్రవరిలో 1928వ సంవత్సరమున నేను కాలేజీలో ప్రవేశిస్తుండగా one very large notice pasted upon the notice board drew my attention. ఆ నోటీస్ బోర్డు పై ఉన్నటువంటి ఒక పెద్ద ప్రకటన నా గమనమును With a ఆకర్షించింది. very big question mark. అక్కడ ఒక పెద్ద ప్రశ్నార్థకమైన గుర్తు ఉన్నది. At the bottom of these words, మరి దాని కింద ఈ మాటలు రాయబడినవి. why not spend your summer vacation in Canada this year? మీ వేసవి సెలవు సమయమును ఎందుకు ఈ సంవత్సరము కెనడా దేశములో గడపకూడదు? And the very period I was thinking in my mind where to go during my summer vacation. అదే సమయములో నేను నా యొక్క వేసవి సెలవు దినముల యందు ఎక్కడికి వెళ్ళాలైనా అని తలంచుకున్నాను. Most of my college friends were planning at that time to go to Europe. నాతో ఉన్నటువంటి చాలా మంది కాలేజీ స్నేహితులు ఐరోపాకు వెళ్ళవాలని కోరుచున్నారు. Some are thinking of going to France or Italy or Germany or Switzerland, other parts of Europe for their holiday. మరి కొందరు ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, ఇటలీ, యూరోప్ యొక్క ఇతర భాగములకు సెలవు దినముల యందు గడపవాలని We వెళ్ళగోరుతున్నారు. had about 3 months holiday. మాకు దాదాపు 3 నెలలు సెలవు దినములు So I was thinking and making inquiry for different people where I should go during those 3 months. మరి ఆయా మనుషుల యొక్క వారి యొద్ద నుండి ఈ సెలవు దినములు ఎక్కడికి వెళ్లితే బాగుండునా అని విచారిస్తూ ఉన్నాను. And that question mark drew my attention. ఆ యొక్క ఆ క్వశ్చన్ మార్క్ ఆ ప్రశ్న నన్ను ప్రశ్నిస్తూ And అడుగుతుంది. these words, why not spend your summer vacation in Canada, suddenly drew my attention. నీ యొక్క వేసవి సెలవు దినములు కెనడా దేశంలో ఎందుకు నీవు గడపకూడదా అనేది నా గమనమును త్వరగా ఆకర్షించింది. See how God uses these simple things, unknown to us, to do great things. మీరు చూడండి, మనకు తెలియని విధముగానే ఈనాటి సామాన్యమైన విషయములను గొప్ప వాటిని చేయుటకై దేవుడు Now ఉపయోగించాడు. many people want to see God in great things. మరి అనేకులు దేవుడిని గొప్ప వాటిలో చూడాలని కోరుతున్నారు. I have found that experience, you will see God much more small things than great things. అయితే నేను అనుభవంలో కనుగొన్నదేమనగా గొప్ప విషయంలో కంటే చిన్న వాటిలోనే దేవుని ఎక్కువగా చూడవచ్చు. Now many of us may have admired the flower like a rose, మనలో అనేకులము రోజా పుష్పం వంటి దానిని మనం ఎక్కువ ప్రశంస చేయవచ్చు. but never uttered a word of appreciation for an ordinary piece of grass. అయితే సామాన్యమైనటువంటి అల్ప గడ్డిని చూచి మనమంతా ప్రశంస చేయం. But to my mind, even tiny blade of grass is far more beautiful than anything man can make. అయితే నా మనస్సునకు ఒక మనుషుడు చేయగలిగి చెప్పగలిగిన దానికంటే ఒక చిన్న గడ్డి పరకను చూస్తే నాకెంతో ప్రశంస కలుగుతుంది. So you see small thing, you see great things. చూడండి, చిన్న వాటిలో గొప్ప వాటిని చూడవచ్చు. And you find later on by experience how God is speaking to you through very, very simple ways, unknown to you. ఆ తర్వాత నీవు తెలుసుకొని పోయేదేమనగా నీవు ఎరగని రీతిగా అల్పమైనటువంటి చిన్న వాటిలో గొప్ప వాటిని, గొప్ప సంగతులను At తెలియచేయాలి. that time, I only think of my pleasure and my enjoyment. ఆ సమయం అందైతే నా సుఖ సౌఖ్యములు, నా సంతోషమును గూర్చి మాత్రమే తలస్తూడిన. But God was thinking of my everlasting welfare. దేవుడు అయితే నా శాశ్వతమైనటువంటి యోగక్షేమమును గూర్చి తలంచు. I never knew it. నేను అది ఎరగకుండా ఉన్నాను. God was so concerned about me. నా విషయము కూడా దేవుడు అంతా చింతించున్నాడు. We don't know it. మనం అది ఎరగము. Our mighty God is equally concerned about our spiritual everlasting welfare. ఎట్లు మన బలాఢ్యమైనటువంటి దేవుడు మన యొక్క భవిష్యత్తు యొక్క ఆత్మీయ యోగక్షేమం గురించి యోచిస్తూ ఉంటాడు. We don't think that my case was somewhat exceptional case. సరే, నా సందర్భం విషయము అది ఒక ప్రత్యేకమైనదని తలంచకూడదు. You find later on God has the very same love for you as for anybody else. తర్వాత నీవు కనుగొనేదేమనగా మరి దేవుడు ఒకని యందు కలిగి ఉన్నటువంటి ప్రేమ మరి ప్రతి ఒక్కరి నిమిత్తము కూడా కలిగి ఉన్నాడనేదే తెలియబడును. After you have obeyed Him and followed Him, then you know by experience. నీవు ఆయనకు విధేయుడై లోబడి నా తర్వాత అనుభవములో అది నీ వెరుగుదు. So that question mark was coming to me again and again. ఆ ప్రశ్నార్థకము తిరిగి తిరిగి నా మనసులోనికి వస్తున్నది. Why not spend your summer vacation in Canada? నీ వేసవి దినముల యొక్క సమయము కన్నడ దేశములో ఎందుకు So I ఉపయోగించకూడదు? wrote a letter of inquiry to the secretary of that notice.
మరి ఆ నోటీస్ ఇచ్చినటువంటి వారి యొక్క సెక్రటరీకి నేను ఒక ఉత్తరం రాసినాను. Because they had not given any detail in the notice. ఎందుకంటే ఆ నోటీసులో వివరములు ఏమీ ఇవ్వలేదు. The reply came back to me after a week or so. ఒక వారము అలాగైన తర్వాత జవాబు అక్కడి నుంచి వచ్చింది. That a party of about 25 or more university students will be going to Canada for a harvesting. యూనివర్సిటీ విద్యార్థులు ఈ కోతకాల సమయంలో 25 లేక ఎక్కువ కెనడా దేశము ఒక పార్టీగా Now వెళుతున్నారు. you know how there is very big harvest in Canada in very short time. కొద్ది సమయంలోనే అక్కడ ఒక గొప్ప కోతకాలము జరగనున్నది. And they had to gather it before the snowfall. ఈ మంచు పడకమునిపే కోత అంతా కూర్చోవలసింది. That's why those days they had to get many laborers from different part of Europe. అందును బట్టి ఆ దినముల యందు ఆ పని నిమిత్తమై ఐరోపా దేశం యొక్క పలు ప్రాంతం నుండి అనేక మనుషులను సమకూర్చేవారు. But now they have got a modern machinery for harvesting. They don't require so many laborers. ఇప్పుడైతే అటు కోతను కూర్చుటకు అంత పనివారులు అవసరం లేదు గాని అయితే నవనాగరికత కాలం యొక్క యంత్రమును So ఉపయోగిస్తున్నారు. they were paying very high wages to laborers who go there for a short period. ఎవరైతే ఆ కొద్ది కాలమునకు పని నిమిత్తమై వెళుదరో వారికి మరి జీతము లేక కూలి బహుగా ఇచ్చేవారు. So I made further inquiry, కనుక నేను ఇంకా దాని విచారణ ఎక్కువ and చేశాను. they told me అప్పుడు వారు అన్నారు, they had planned to work on the farm earning money for 6 weeks and then travel to different cities for 6 weeks. 6 వారములు పొలము పైన అక్కడ పని చేస్తూ మిగతా కొన్ని 6 వారములు మళ్ళీ పట్టణములో ఇక్కడ అక్కడ తిరుగుతూ వాటిని చూడ్చుటకు సమయం So గడుపుతుంది. that scheme appealed to me. కనుక అలాంటి ఆ పద్ధతి నాకు బాగా నచ్చింది. And I could earn money and save time, spend some time in traveling and sightseeing. కనుక అప్పుడు నేను కూడా నాలో తలంచింది అనగా మరి నేను అక్కడ తర్వాత కొన్ని దినములు కూడా అదంతా తిరుగుతూ ఆ స్థలం అంతా చూడవచ్చును. At the same time, earn some money. మరి అదే సమయంలో కొంత డబ్బు కూడా సంపాదించవచ్చును. So that's why I gave my name to go to the party. అందుగాను ఆ పార్టీతో కూడా వెళ్ళుటకు నా పేరు కూడా So I wrote to my father also. అప్పుడు నా తండ్రికి కూడా నేను రాసిన I don't require any extra money for that period. మరి ఆ సమయమునకు నాకు ఎక్కువ డబ్బు ఇంకా అవసరం లేదు. I will be able to earn enough money for my need in those days. ఆ దినములందు నాకున్నటువంటి అక్కర కొరకు నేనే సారినంత డబ్బు So సంపాదించుకోగలను. my father agreed for my going to Canada at that time. ఆ సమయంలో నేను కెనడా దేశమునకు వెళ్లేదానికి కూడా నా తండ్రి సమ్మతించినాడు. But before we left England, అయితే మేము ఇంగ్లాండ్ దేశమును వదిలిపెట్టి పోకముందు I got a letter from the secretary of the party. మరి ఆ పార్టీ యొక్క సెక్రటరీ నుండి ఉత్తరం వచ్చింది. We won't advise you to go to Canada at this time. ఏమంటే ఈ సమయంలో నీవు కెనడా దేశం పోయేదానికి మేము సలహా ఇవ్వము. Because Canadians may not give you the same good treatment that you had been having in England. ఎందుకంటే ఇంగ్లాండ్ దేశంలో ఎలాంటి మర్యాద నీకు ఇవ్వబడిందో అలాంటి మర్యాదలే కెనడా దేశస్తులు ఒకవేళ నీకు ఇవ్వకపోవచ్చును. In those days, in the west coast of Canada, they were not receiving Indian, Chinese, Japanese, Asiatics in big hotels. ఆ దినముల యందు ఆ కెనడా దేశం యొక్క పశ్చిమ దశలో భాగములో మరి ఇండియా, చైనా ఇలాంటి ప్రాంతముల యందు వచ్చేవారిని ఆ ఏషియాటిక్స్ నుంచి ప్రాంతం నుంచి పోయేవారిని అంత బాగుగా ఆహ్వానించేవారు కాదు. But these days are things different. అయితే ఈ దినముల యొక్క సంగతులు మారిపోయాయి. So I again wrote back. నేను మళ్ళీ ఉత్తరము రాసినాను. I know how to travel. I'll go on my own. నా ప్రయాణం చేసేది నాకు బాగుగా తెలుసును. నా స్వయముగా నేను వెళ్తాను. Somehow the desire was so strong. I must go to Canada. ఏదో ఒక విధాన కెనడా దేశమునకు నేను వెళ్లే తీరాలనేటువంటి ఆశ నాలో బలముగా ఉన్నది. Without knowing why the desire was becoming stronger. మరి నాకు తెలియకుండానే ఎందుకో మరి ఆ ఆశ కోరిక నాలో బలముగా But ఉంది. now I can see again God's hand in my life in that way. అయితే ఇప్పుడు నేను చూడగలిగినది ఏమనగా ఆ విధముగా దేవుని యొక్క హస్తము నా పక్షముగా బలముగా ఉంది. God has a way and a plan to bring us His plan. దేవుడు తన ఏర్పాటులోనికి మనల్ని తీసుకుని వచ్చకు తన కొరకైనటువంటి ఏర్పాటు విధమున్నది. He is so gracious, so sovereign. ఆయన ఎంతో కృపా సమృద్ధి గలవాడు. ఆయన ప్రభావనీయుడు. So like a skillful hand, He goes on moving us in that place. ఆయన తన నైపుణ్యతతో కూడినటువంటి హస్తముల చేత అలాంటి స్థలమునకు నడిపిస్తూ వెళుతున్నాడు. So the secretary thought by saying these words, he may discourage me and
I will stop going there. కనుక ఒకవేళ సెక్రటరీ అనుకున్నాడు ఈ మాటలు చెప్పినందుకు బట్టి ఒకవేళ అధైర్యం కలిగి పోకుండా అవుతాడేమో. Another that remark made me still more relaxed. అయితే ఆ చెప్పిన మాట నాలో నా కోరికను ఇంకా ఎక్కువగా చేసినది. So he again wrote that saying. కనుక ఆయన మళ్ళీ వ్రాసినాడు, You are bent upon going, you can go. నీవు పోవాలనే అనుకుంటే పోవచ్చును. But don't blame us if anybody hurts your feelings and refuses accommodation in any big hotel. అయితే నీకు ఎవరైనా నొప్పి కలిగించినట్లయినా ఆయాసము కలిగించిన పెద్ద పెద్ద హోటల్లో నీకు సరి అయినటువంటి స్థలము పరామర్శ అక్కడ నీకు ఇవ్వకపోతే నీవు మాపై నెపం పెట్టకూడదు. So again that letter taught me one lesson. ఆ ఉత్తరము మళ్ళీ మరి ఒక పాఠము నాకు Let నేర్పించింది. me show them that I may in no way inferior to anybody. నేను ఎవరికంటే కూడా ఏమాత్రము ఖర్చు లేక తగ్గువారనని నేను ఏమాత్రము చూపించకుండా నేను ఉండలేదని మళ్ళీ చూపించాలి. How God your own evil follies comes in and shows His glory. చూడండి, మన యొక్క పడిపోయిన స్థితిలో ఎట్లు దేవుడు తిరిగి ప్రవేశించి తన మహిమను బయలుపరచు. See, God knew the hunger of my heart, which I had many years ago. చాలా సంవత్సరముల క్రితము నా హృదయంలో ఉన్నటువంటి ఆకలి దేవుడు ఎరిగి ఉన్నాడు. During my school days, I had spent many hours in lonely places. నా యొక్క బడి దినములో నేను అనేక దినములు నేను ఒంటరిగా గడుపుతూ వచ్చాను. Oh God, who art thou? ఏమనగా, దేవా నీవు ఎవరు? How to find thee? ఎట్లు నిన్ను Where to find thee? ఎక్కడ నిన్ను కనుగొనగలను? Now, I had forgotten that hunger and thirst during my college days. నేను కాలేజీ దినములో ఉండేటప్పుడు అలాంటి అప్పుడున్న ఆకలి దాహమును మర్చిపోయినాను. But God never forgets. అయితే దేవుడు పరిచిపోడు. He remembers everything. ఆయన ప్రతిదీ జ్ఞాపకం We forget even thing of yesterday. నిన్నటి సంగతులను మనం మర్చిపోతాం. Our memory is so weak. మన యొక్క జ్ఞాపకము అంత బలహీనం. But God remembered my early days longing. అయితే దేవుడు నా యొక్క ఆరంభ దినముల యొక్క కోరికను ఎరిగి And ఉన్నాడు. that God promised also. ఆ విధముగా దేవుని In వాగ్దానం the book of Jeremiah, chapter 29. ఇర్మియా 29లో, Those that seek me with all the heart, they shall find me. హృదయపూర్వకముగా నన్ను వెతుకు వారందరూ నన్ను కనుగొందురు. Thus we left Liverpool on 9th August 1928. ఆ విధముగా 9వ తేదీని ఆగస్టు 1928 సంవత్సరము లివర్పూల్ పట్టణం వదిలిపెట్టి ప్రయాణమైన. It was Friday. అది శుక్రవార దినం. And the ship was called SS Montcalm. మరి ఆ యొక్క ఓడ యొక్క పేరు Montcalm. మాంట్కాన్ అని పేరు. Montcalm. Montcalm. మాంట్కాన్. So I can more very clearly read the whole thing. కనుక అదంతా కూడా నాకు స్పష్టంగా జ్ఞాపకంలో ఉన్నది. And the very first day I came on the ship, నేను ఆ ఓడలోకి వచ్చినటువంటి మొదటి దినమునే I wanted to show I am in no way inferior to any white man. నేను ఏమాత్రమును ఏ తెల్లవాని కంటే తక్కువైన వాడును కానే నేను ప్రయత్నించాను. Just wherever I saw it, I went there. నేను ఎక్కడ చూస్తే అక్కడ బాగా ఎత్తపోయినాను. Just to show I am not inferior. అనగా నేను ఏమాత్రం తక్కువ వాడిని కానని చూపించుకోవాలి. I learned their ways of conversation, their jokes and their manners. ఎందుకంటే వారి సంభాషణలు, వారి విధానాలు, వారి ప్రవర్తనలు అవన్నీ నాకు బాగా తెలియదు. For taking part in drinking and gambling and dancing everything on the ship. మరి త్రాగడములో, మరి జూదమాడములో, మరి సంభాషించడములో, ఇతరమైన పరిపాటు చేయడంలో అవన్నీ నాకు బాగా తెలియదు. Not that I desire to take part in that, వాటన్నిటిలో పాలు పొందాలనే ఆశతో కాదు, but to prove I can do what they can do. I can do what they can do. అయితే రుజువు చేయడానికి వారు ఎట్లా చేస్తే నేను కూడా అట్లా చేయగలను, వారు ఏలాగు చేయగలరో అలాగే నేను కూడా చేయగలను. Then they say, look at that Indian, he can't do what we can do. చూడు, మరి ఒకవేళ చూడు ఆ హిందూ దేశస్తుడు మనం చేసినట్టు చేయలేడే అని వారు అనకూడదు. Then Sunday came. ఆదివారం ఒక దినం As I told you, 11th of August 1928. 11 ఆగస్టు 1928 సంవత్సరం అని నేను చెప్పినాను. Of this year also, there was Sunday on 11th of August. ఈ సంవత్సరము కూడా 11 ఆగస్టు ఆదివారమే వచ్చింది. So I remember that morning very clearly. కనుక ఉదయం నాకు చాలా బాగా జ్ఞాపకం. Very, very clear, nice day. ఆ దినమున చాలా నిర్మలమైన మంచి దినం. Sun was shining, she was very calm. మరి సూర్యుని యొక్క ప్రకాశము బాగా ఉంది, అంత నెమ్మదిగా ఉంది. So I saw the other notice in the ship. అప్పుడు ఆ ఓడలో నేను మరి ఒక నోటీస్ చూసినాను. Again my habit, I look at the notice. అప్పుడు మళ్ళీ అది నా అలవాటు నోటీస్ చూడాలని. See, God knew that habit, and again look, I'll use it. దేవుడు నాకున్నటువంటి ఆ అలవాటుని ఎరిగి మళ్ళీ నాకు ఆ నోటీస్ ఒకటి So చూపించాడు. they came in that first class lounge. నేను ఎప్పుడైతే ఆ ఫస్ట్ క్లాస్ ఆ ఓడలో ఉన్న ప్రాంతానికి వచ్చాను, Lounge. Drawing room. I saw the notes over there. ఆ గదిలోకి వచ్చాను, అక్కడ ఆ నోటీస్ చూశాను. There will be a Christian service
in the first class dining room at 10 o'clock. మరి ఫస్ట్ క్లాస్ డైనింగ్ రూమ్ లో 10 గంటలకు క్రైస్తవ ఆరాధన క్రమం జరుగును. Yet I never gone to service. నేను ఎప్పుడైనా అలాంటి ఆరాధనకు వెళ్ళలేదు. Was never interested. నాకు శ్రద్ధ లేదు. I had never met anybody all these years who ever told me to go with them for their service. కనుక వారితో కూడా వారి ఆరాధనకు వెళ్ళాలని ఈ సంవత్సరం గతించిన వాడు ఎవరు ఎప్పుడు చెప్పలేదు. I don't remember anybody ever coming to me giving a tract or a book and saying to me, will you come with me? ఎప్పుడైనా ఎవరైనా నాతో మాట్లాడినట్టు గాని, లేక ఒక పుస్తకము ఒక ట్రాక్ట్ ఇచ్చినట్టు గాని, లేక రండి నాతో కూడా అన్నట్టు గాని నేను ఎప్పుడు ఎరగను. Rather, I was given a Bible in 1919 in Lahore, Pakistan. లాహోర్ పాకిస్తాన్ లో 1919వ సంవత్సరము నాకు ఒక బైబిల్ ఇచ్చినారు. Very nice, gilt leather binding. చాలా మంచి చక్కని గిల్ట్ తో ఉన్నటువంటి ఈ చర్మ బైండింగ్ బైబిల్. In those days, they were giving about free copy those who pass exam. ఆ దినముల యందు ఎవరైనా Exam. మరి యూనివర్సిటీ ఎగ్జామ్ లో పాస్ అయితే మంచి బైబిల్ ఇచ్చేవారు. So I walked in the Bible study that morning. ఆ ఉదయకాలము బైబిల్ సొసైటీలోనికి వెళ్ళాను. In the street called Anarkali. అనార్కలి అనేటువంటి వీధిలో ఉన్నది. I saw the secretary. మరి I saw the secretary. అక్కడ సెక్రటరీ చూసినాను. Sir, I have passed the exam. This is my roll number. Will you kindly give me Bible? అయ్యా నేను నా యొక్క ఎగ్జామినేషన్ పాస్ అయిపోయినాను. ఇదిగో నా రోల్ నంబరు చూడండి. ఇప్పుడు నాకు ఒక బైబిల్ ఇవ్వండి. So he saw my roll number and he gave me very nice Bible. Leather binding gilt. అప్పుడు నా యొక్క ఆ రోల్ నంబర్ చూచి మరి చక్కని మంచి శ్రేష్టమైన బైబిల్ ఒకటి ఇచ్చాడు. And to show my hatred for the Bible and the Christians, I told it the very same day. బైబిల్ విషయమును క్రైస్తవ విషయము నాకున్నటువంటి ద్వేషమును నేను చూపించుకోవడానికి ఆ దినమనే బైబిల్ అంతా చించేశాను. But I kept the cover for my notebook. అయితే నోట్బుక్ కొరకు ఉపయోగించడానికి పైన ఉన్నటువంటి కవర్ మాత్రం పెట్టుకున్నాను. That shows you my spiritual blindness of the early days. ఆరంభ దినంలో నా యొక్క ఆత్మీయమైనటువంటి అంధత్వం ఎటువంటిదో అనేది అది చూపిస్తుంది. Yet God is so gracious again. అయినప్పటికీ మళ్ళీ దేవుడు ఎంతో కృపాసహితుడు. As Scripture says, లేఖనములో ఉన్నట్టు by grace are ye saved, and that not of yourself. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు గాని అది మీ వరమైనది Are కాదు. the gift of God. అది దేవుని వరం. None of us, really speaking, is worthy to receive God's love. దేవుని యొక్క ప్రేమను పొందుటకు మనలో ఎవరమును యోగ్యులము కాము. If you look at ourselves, మనల్ని మనం చూసుకుంటే how by thoughts and by words and by deed we grieve Him so often. మన తలంపులలో మన క్రియలలో మన మాటలలో ఎన్నిసార్లు మనం ఆయనను వ్యసనపరిచి దుఃఖపరిచినాం. So I know my own corruption and my own defilements more than you do. నా స్వంత చెరుపు నా స్వంత స్థితి నీ వెరిగిన దానికంటే నన్ను నేను ఇంకా ఎరుగును. So till that day I had never thought of going to any Christian service. ఆ దినము మట్టునకు ఎప్పుడైనా నేను ఒక క్రైస్తవ ఆరాధన స్థలమునకు వెళ్ళడానికి తలంచలేదు. During my 2 years stay in London, నేను లండన్ లో ఉండే 2 సంవత్సరాలు I have passed by many grand church building here and there. ఇక్కడ అక్కడ చాలా రమ్యమైనటువంటి ఈ గుడులను నేను దాటుతూ వెళుతూ But no building ever attracted me. ఎప్పుడైనా ఏ గుడి అయినా నన్ను ఆకర్షించలేదు. I never even bothered to go inside and see what inside. సరే లోపలికైనా పోయి ఏమైనా ఉందా అని చూద్దామనే తలంపు కూడా రాలేదు. Just pass by them looking at the side. అనేక పర్యాయములు అట్లు వెళ్ళినప్పటికీ వాటి పక్కన ఆ వైపు చూస్తూ ఈ వైపు వెళ్ళేవాడిని. But that morning that question again came. అయితే ఆ ఉదయ కాలమున ఆ ప్రశ్న మళ్లీ వచ్చినది. There will be a Christian service in the first class dining room at 10 o'clock. ఫస్ట్ క్లాస్ డైనింగ్ రూమ్ లో 10 గంటలకు క్రైస్తవ ఆరాధన జరుగును. So I took for granted that my companion are sure to go there. మరి అప్పుడు నేను అనుకున్నాను నాతో ఉండే స్నేహితులు తప్పకుండా అక్కడికి వెళ్తారు. So I thought, అప్పుడు నేను తలంచాను if I don't go, they might say, look at that Indian, he never came to our service. ఒకవేళ నేను పోకపోతే చూడు ఆ హిందూ దేశస్తుడు మనతో కూడా ఈ ఆరాధనకు రావడం లేదే. So I said, I have to do dancing hall, drinking hall, కనుక and cinemas. నేను అనుకున్నాను మరి ఈ యొక్క డాన్సింగ్ మరి డ్రింకింగ్ సినిమా హాల్స్ కు వెళ్తూ వచ్చాను. If I've gone those, then we go here also. మరి ఆ స్థలంలోకి నేను వెళ్తే మరి ఇక్కడ కూడా వెళ్తాను. I can tell people I have seen a Christian service also. నేను క్రైస్తవ ఆరాధన అంటే ఏమిటో కూడా చూసినానని With చెప్పవచ్చు. that intention, I went there. ఆ ఉద్దేశంతో నేను అక్కడికి వెళ్ళాను. And nobody else came in my party. అప్పుడు నా గుంపులో ఉన్నవారు ఎవరు కూడా రాలేదు అక్కడికి. I was the only one in my party who went there for their service. నా పార్టీ అంతట్లో ఆ ఆరాధన స్థలమునకు ఆ దినమున వెళ్ళిన వారిలో నేను ఒక్కడినే. Anyway, I occupied the very last row. సరే ఎట్లయినా పోయి ఆ వెనక ఉన్న వరుసలో నిలబడ్డారు. So I never knew what they're going to do. వారు ఏమేం చేస్తారో నాకేం I'm తెలియదు. looking in this way, that way. ఇక్కడ అక్కడ చూస్తున్నాను. Just to behave as they were behaving. వారు ప్రవర్తించినట్టు నేను కూడా ప్రవర్తిస్తున్నాను. They got up, I got up. వారు నిలబడితే నేను నిలబడ్డాను. They began to sing, వారు పాడుతుంటే write or sing. నాకు పాట రాదు. I mean, what I'm moving most only. నేను ఊరికే నోరు కదిలిస్తున్నాను. You let them sit
am singing. నేను కూడా పాడుతున్నానని అనుకోనివ్వండి. Even though I can't sing it today, మరి ఈ దినం కూడా నేను పాడడానికి రాదు. but just let them think I can do what they can do. అయితే మరి వారు నన్ను విషయమై ఏం తలంచుకోకుండా వారు చేసినట్టు నేను కూడా So they చేస్తాను. sat down, I sat down. వారు కూర్చుంటే నేను కూర్చున్నాను. And when man began to speak, I went to sleep. అప్పుడు ఆ మనిషి అక్కడ బోధించడానికి ఆరంభించినప్పుడు నాకు నిద్ర వచ్చేసింది. I said, I'm not interested in that. దానిలో నాకేం శ్రద్ధ లేదు. I haven't come here for their sermons or their messages. వారి బోధ వారి సందేశముల కొరకు నేను ఇక్కడ రాలేదు. I know much more about God than they do. దేవుణ్ణి తెలుసుకోవడం అంటే వారికంటే నాకెక్కువ తెలుసు. American can teach us about motor car. మరి అమెరికా వారు మనకు మోటార్ కార్లు అంటే నేర్పిస్తారు. We Indian can teach them about God. అయితే హిందూ దేశంలో మనము వారికి దేవుని గురించి So నేర్పించాం. with that argument, I paid no attention to what he was saying. అటువంటి వాదమున నేను ఆ వాటి విషయం గమనమే పెట్టలేదు. In the end, they began to pray upon their knees. అప్పుడు ఆఖరిగా మోకరించి ప్రార్థిస్తున్నారు. And I kept sitting. నేనేమో కూర్చున్నాను. And I said, I'm not going to kneel with them. నేను అనుకున్నాను నేను వారితో They మోకరించి don't belong to my country or my religion. వారు నా దేశస్తులు గారు నా మతస్థులు గారు. I have seen them eating, drinking, dancing. How can they know about God? వీరు మరి డాన్సింగ్లు మరి నాట్యాలు తిన త్రాగడము ఇవన్నీ చేసే ఈ మనుషులు దేవుని మీద ఎరుగుదు. It's only hypocrisy. ఇదంతా వేషధారణ. So it's not about to kneel down. గనక నేను మోకరించడానికి But ఇష్టపడ్డాను. it felt very, very awkward. అయితే నాకు చాలా సిక్కరంగా ఉండింది. And I said, it doesn't look nice. నేను అది బాగుండదు. Either I should go out or kneel down. లేచైనా బయటికి పోవాలా లేక మోకరించైనా And I could not go out. నేను వెలపలికి పోలేకపోయినాను. I found one man kneeling on right side, left side. అప్పుడు చూస్తే ఇక్కడ ఒక మనిషి కుడి వైపు ఎడమ వైపు ఇద్దరు మోకరించారు. Then a thought came to me. ఒక తలంపు వచ్చింది. I have traveled in many parts of India. ఇండియాలో అనేక భాగములు And I ప్రయాణించి have seen men of all religion praying in the train, in the public garden, roadside, everywhere. అన్ని మతస్థులైన మనుషులు రైలు బండ్లలో పబ్లిక్ గార్డెన్లలో మరి త్రోవల ప్రక్కలలో ఇక్కడక్కడ ప్రార్థించే చూశాను. And never in all my life I ever disturbed anybody in prayer. మరి నా జీవితంలో నేను ఎప్పుడైనా ఒక ప్రార్థించే వారిని కలతపరచలేదు. I learned the lesson from my mother from my early days. నేను ఆరంభ దినముల నుండి నా తల్లి యొద్ద నుండి ఆ పాఠము నేర్చుకున్నాను. Never to disturb anybody in prayer. ఎవరైనా ప్రార్థించే వారిని ఎప్పుడైనా Whosoever కలతపరచలేదు. they may be. వారు ఎవరైనా సరే So I have never made fun of anybody in prayer. ప్రార్థన విషయంలో ఎవరిని కూడా నేను అపహాసించలేదు. Whosoever they may be. వారు ఎవరైనా సరే. So I said all the years I have been respecting people of all religion. నేను అనుకున్నాను ఈ దినములందంతటా అన్ని మతముల వారిని నేను గౌరవపరిచిన I should be respectful. నేను మర్యాదగా ఉండాలి. If I am going education, I must be respectful. నేను విద్య గలవాడినైతే నేను మర్యాదగా ఉండాలి. Just to be polite and respectful, I knelt down. కనుక గౌరవనీయంగా ఉండి మర్యాదగా ఉండుటకై నేను మోకరించాను. And before that, I had to break my pride. దానికి ముందుగా నేను గర్వమును విరగొట్టుకోవాల్సి వచ్చింది. Personal pride, స్వంత గర్వము, national pride, దేశ గర్వము, religious pride, మత గర్వము. and knelt down that very moment. ఆ క్షణములోనే మోకాళ్ళ మీదకి వచ్చాను. Then I felt అప్పుడు నాకు as if some divine power was falling upon me. దైవ శక్తి నా మీద పరిణతి జరిగినాను. In the very same period, I have been saying there is no God, everything is fine. అదే దినములలో నేను చెప్తూ ఉండేవాడిని దేవుడు లేడు, అంతా శాస్త్రమే తత్వజ్ఞానమే. We engineers, we doctors, we scientists are the only person who can bring peace and prosperity. కనుక మేమే ఇంజనీర్లము, డాక్టర్లము, సైంటిస్టుము, మరి ఇతరులకు వర్ధిల్లడానికి క్షేమం కలిగించడానికి మేమే కారణం. There is no God. దేవుడు లేడు. Only those who are uncivilized we talk about God. అనాగరికులనే అయిన వారే దేవుడు అంటారు. I will sing that in my body for many, many months in 1927 and 1928. నా పతనములో నా పడిపోయిన స్థితిలో అనేక పర్యాయములు 1927వ సంవత్సరము 25వ సంవత్సరము దేవుడే లేడని చెప్తూ But that morning, 11th of August 1928, అయితే ఆ ఉదయ కాలమున 11వ తేదీ ఆగస్టు 1928 at about 11 o'clock, దాదాపు 11 గంటలకు as I knelt down, నేను మోకరించాను. I could actually feel some divine power falling upon me. ఇంకా రోజు దైవ శక్తి నా మీద పడుచున్నట్టుగా చూడగలను. ఈ యొక్క విద్యుత్ శక్తి యొక్క కరెంట్. And I began to say, Lord, yes, I know, I believe, thou art the living Christ. అప్పుడు నేను చెప్పగలిగాను, యేసుక్రీస్తు ప్రభువా నేను ఎరుగుదును, నీవు సజీవమైన రక్షకుడు. Lord, yes, యేసుక్రీస్తు ప్రభువా I know, నేను ఎరుగుదును, I believe, నేను నమ్ముతున్నాను, thou art the living Christ. నీవే జీవమగల క్రీస్తు. Now these words came from my lips again. ఈ మాటలే నా నోటిలో నుండి మళ్ళీ మళ్ళీ వచ్చినాయి. I can't tell you how they came. ఎట్లు వచ్చినాయో నేను చెప్పలేను. As I know, I had no thought whatsoever of anything of the religion at that time. నాకు తెలిసినంత మటుకు మతం విషయమై నాకు ఏమాత్రం తెలియదు.
Nobody ever spoke to me, nobody ever discussed with me. ఎవరు నాతో ఎప్పుడు మాట్లాడలేదు, ఎవరు నాతో ఎప్పుడు వాదించలేదు. But the experience shook me. అయితే ఆ అనుభవము నన్ను కదిలింపచేసింది. And I could not forget that about living Christ. ఆ జీవముగల క్రీస్తు అని ఆ మాటలు మర్చిపోలేకపోయినా. As I came on the upper deck, మళ్ళీ కొందరు ఆ పై అంతస్తుకు వచ్చారు. it was a very nice day, అది మంచి నిర్మలమైన దినం. and the fellow passengers were walking on the upper deck for their morning midday walk. మాతో కూడా ప్రయాణం చేస్తున్నటువంటి సహా ప్రయాణికులు ఆ ఉదయకాలమున ఆ మంచి నిర్మల దినమున ఆ ఓడలోని పై భాగంలో కొందరు అక్కడ నడుస్తున్నారు. So one man said to me, ఒక మనుషుడు నాతో అన్నాడు, Mister, are you a Christian? మిస్టర్ నీవు క్రైస్తవుడా? I said, no sir. లేదయ్యా అన్నాను. The first time in my life I had been to a Christian service. మొదటిసారి నా జీవితంలో క్రైస్తవ ఆరాధనలోకి వచ్చాను. I have no idea whatsoever of Christianity and their teaching and their practices. క్రైస్తత్వం అంటే వారి బోధ అంటే వారి యొక్క అలవాటు అనగా ఏమో నేను ఎరగను. And he said to me, ఆయన అన్నాడు, going by your conversation and your views, I think you are a Christian. నీ సంభాషణ చూస్తే నీ యొక్క అభిప్రాయాలు కనిపెట్టితే నీవు క్రైస్తవుడు అని అనుకుంటున్నాను. I don't remember at that time what I said to him. అయితే ఆ సమయంలో నేను ఆయనకు ఏం చెప్పానో జ్ఞాపకం లేదు. I was 3 months in Canada. నేను కెనడా దేశంలో 3 మాసములు ఉన్నాను. In Manitoba and Saskatchewan and Ontario. The 3 big provinces. మరి మనిటోబా, Manitoba, Saskatchewan, సస్కాచువన్ and Ontario. ఆంటేరియో ఈ 3 పట్టణంలో And ఉన్నాను. everywhere I found them very kind to me. ప్రతి స్థలములో కూడా వారు నా విషయం ఎంతో దయగలిగి ఉన్నారు. Extremely kind. చాలా దయ They చూపారు. were telling me they would not be so kind to me. వారు అన్నారు అంత దయ నాకు చూపరని. But I began to see how God of love has put his love in the heart for me. అయితే నేను ఏం చూసినానగా ప్రేమ గల దేవుడు నా కొరకు వారిలో ఆ ప్రేమ ఉంచినాడు. And that's why I went back to Canada second time. అందును బట్టి కెనడా దేశమునకు నేను 2వ పర్యాయం మళ్ళీపోయినాను. The loving kindness shown to me by those people gave me desire to go back. ఆ మనుషులు నాకు చూపినటువంటి ఆ ప్రేమ ఆ దయాను బట్టి నేను మళ్ళీ పోగలిగాను. At the same time, I got an interest in the agricultural engineering. మరి అదే సమయంలో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ లో నాకు శ్రద్ధ కలిగింది. I knew that the India's need can't be met by ordinary farming. కనుక సామాన్యమైనటువంటి వ్యవసాయ ఈ యొక్క వ్యవహారాలను బట్టి హిందూ దేశంలో తగిన సహాయం కలగదని తెలుసు. So I could see that 40 years ago. 40 సంవత్సరాల క్రితం నేను అది చూస్తున్నాను. Unless we use the modern method of farming, you can't have sufficient food for India. వ్యవసాయమునకు మరి ఈ తాత్కాలిక నాగరిక సంబంధమైనటువంటి పరికరములు ఉపయోగిస్తేనే గాని ఇండియాలో సాగినంత భోజనం సంపాదించలేమని చూసాం. With that intention, I was going here and there. ఆ గురితో నేను ఇటు అటు వెళుతూ వచ్చాను. Find out the most suitable method of the modern farming for India. కనుక ఇండియా దేశము కొరకై ఈ యొక్క ఆహారము వ్యవసాయములను సంపాదించు నిమిత్తమైనటువంటి తాత్కాలిక నాగరిక ఉపకరణములను ఎక్కడైనా కనిపెట్టారు. At that time, there was hardly any tractor and the modern machinery in India for agriculture. ఆ సమయంలో ఇండియాలో ఈ యొక్క మోడర్న్ ట్రాక్టర్ గాని ఇతరమైనటువంటి యంత్రములు గాని అంత లేవు. I was the first man in India, from India, who went there for that kind of training. ఇండియా నుండి అలాంటి ట్రైనింగ్ కొరకై వెళ్లిన వారిలో నేను మొదటి వాడు. To combine the engineering with agriculture. మరి ఇంజనీరింగ్ మరి ఇంకా వ్యవసాయ సంబంధంగా ఈ ట్రైనింగ్ 2 చేరి. So I found very good prospects everywhere. నేను చూశాను ఎక్కడ చూస్తే ఇది చాలా అభివృద్ధికరమైనటువంటి. They were very, very kind to me. వారు నా మీద చాలా దయ చూపినారు. So I thought now I could have a training as an engineer in agriculture. కనుక నేను అనుకున్నాను మరి అక్కడ అగ్రికల్చర్ ట్రైనింగ్ లో అక్కడ ఉండవచ్చు. At the same time, to be able to bring to India all these modern methods for farming. మరి అదే సమయంలో ఇండియాకు వచ్చేటప్పుడు మళ్ళీ ఈ యొక్క వ్యవసాయ సంబంధమైనటువంటి సహాయకరమైన ఈ పద్ధతులన్నీ తేవచ్చును. So you find India's biggest need is the new life. అయితే మరి ఈ యొక్క నూతన జీవితం కొరకై ఇండియాలో ఒక పెద్ద ఆవశ్యకత ఉంది. The real shortage is because of corruption in India. మరి నిజమైనటువంటి ఈ కొదవ ఇండియాలో ఏమిటంటే చెరుపు ఉండదు. Sin is there. పాపమున్నది. And corruption there. మరి చెడుగున్నది. See, for example, దృష్టాంతంగా quite recently the flood came in Gujarat. గుజరాత్ ప్రాంతంలో కొన్ని దినాల కిందట ఆ నది వరదలు వచ్చినవి. And before the flood water reached Surat, ఆ సూరత్ పట్టణంలోనికి ఆ నీటి వరదలు రాకముందు the collector was giving a warning to his servants, the whole city, be careful, flood coming. కలెక్టర్ ఏం చేశారంటే తన కింద ఉన్న పని వారందరి మూలముగా ప్రజలందరికీ ఇదిగో నీటి వరదలు రానై ఉన్నది అనేది హెచ్చరిక చేసినారు. So many people left their shops
and went to the riverside to see him is coming. ఆ దినం ఏమైందంటే ఆ నీటి వరదలు ఎలాగ ప్రవహిస్తో చూస్తామని తమ ఇండ్లు షాపులు వదిలిపెట్టి చూడడానికి They పోయినారు. never thought the water will come so soon and so high. నీళ్లు అంత త్వరగా వస్తాయి, అంత ఎత్తు అయిపోతాయని ఎరగలేదు. They had to see the water coming in the river from Liverpool side. They went to the river bank. ఆ జబల్పూర్ ప్రాంతం నుండి ఆ నదిలో వచ్చేటువంటి ఆ నీళ్లు ఎలా ఎంత ఎత్తు వస్తాయో చూస్తామని ఆ వైపు పోయినారు. In the meantime, their neighbor robbed their shop. ఆ సమయంలోనే ఇరుగు పొరుగు వాళ్ళు వాళ్ళ దుకాణాల్లో దొంగతనాలు చేశారు. And the water came so suddenly. ఆ నీళ్లేమో అకస్మాత్తుగా వచ్చినాయి. And there were more than 10 feet of water in some part of the city. ఆ పట్టణం యొక్క కొన్ని భాగంలో 10 అడుగుల కంటే ఎక్కువ నీళ్లు నిండిపోయింది. 80% of the whole city came under water. ఆ పట్టణం యొక్క 80 పార్ల కంటే ఎక్కువ అంతా నీళ్లలోనికి And వచ్చేది. even that time, there were men thinking only of robbery and stealing and corruption. ఆ సమయంలో కూడా మనుషులు దొంగతనం చేయాలా, ఎత్తుకుపోవాలా, దోపిడీ చేయాలనేదే చేస్తుండేవారు. Rather than helping them, they were robbing them. వారికి సహాయం చేసడానికి బదులు దొంగతనం చేస్తున్నారు. India is suffering because of corruption and bribery and sin and defilement. చెడుగు, లంచము, పాపము, అభివృద్ధిని బట్టి మన యొక్క ఇండియా దేశము శ్రమ From అనుభవిస్తుంది. the highest to lowest circle. పై ఉద్యోగం నుండి మొదలుకొని కింది ఉద్యోగం. And that's why you find food shortage. అందును బట్టి ఆహారం యొక్క కొరత ఉంది. For that time, I never knew it. ఆ సమయంలో నాకు తెలియదు, God knew it. దేవుడు ఎరుగును. So I went on with my training. నేను నా ట్రైనింగ్ కు వెళ్ళాను. And that desire went on becoming stronger and stronger. ఆ కోరిక నా లోపల ఇంకా బలముగా ఎక్కువైనది. To know something about the living Christ. జీవము గల క్రీస్తు విషయమై ఇంకా ఎక్కువగా తెలుసుకున్నాను. Only that phrase, the living Christ, took hold of me. ఆ జీవము గల క్రీస్తు అనే ఆ పదమే నన్ను పట్టుకుంది. So for full 1 year, that's all I knew. ఒక సంవత్సరం అంతా నేను ఎరిగింది అంతే. Besides that, I had no idea of the life and the teaching of Lord Jesus Christ. మరి దానితో పాటు ఇంకా ప్రభువు యేసుక్రీస్తు యొక్క జీవితం గాని, బోధ గాని, ఇతర విషయములు నేను ఎరగను. I have never gone to the Bible, never knew what it was. నేను ఎప్పుడు బైబిల్ చూడలేదు, చదవలేదు, నేను ఎరగను. But the living Christ phrase was coming again and అయితే again. జీవము గల క్రీస్తు అనేటువంటి ఆ పదము నాలో వెంటాడుతున్నది. So one day in my travel in Winnipeg, ఒక దినమున వినిపెగ్ పట్టణంలో ప్రయాణం I చేస్తున్నాను. met a young man ఒక యవనస్తుని కలిసిన. by name Mr. Hanson. ఆయన పేరు మిస్టర్ హ్యాన్సన్. He was a bank manager. ఆయన బ్యాంకు మేనేజర్. And I said to him, నేను అన్నాను, Mr. Hanson, మిస్టర్ హ్యాన్సన్, will you kindly lend me your Bible? అయ్యా దయచేసి నీ బైబిల్ నాకు కొంచెం He ఇస్తారా? was very surprised at my request. నేను అలాగూ మనవి చేసినప్పుడు ఆశ్చర్యపడ్డాడు. His Bible? బైబిలా? I've heard you Indians don't like Bible. మరి ఇండియా దేశస్తులని మీరు బైబిల్ అంటే ఇష్టపడరు. ఎందుకు నీవు నన్ను బైబిల్ అడుగుతున్నావు? I told him, I'm not asking you to tear it. నేను అన్నాను, నేను చించివేయడానికి అడగడం లేదు. No doubt, many years ago I taught the Bible. సందేహం లేదు, అనేక సంవత్సరాల క్రితము నేను చించివేశాను. But now, these words come to again and again, the living Christ. అయితే ఈ మాటలు తిరిగి తిరిగి నా లోపలికి వస్తున్నవి. జీవము గల క్రీస్తు. I don't know anything about him. ఆయన విషయం నాకేం తెలియదు. And I was growing in desire to know something about the living Lord Jesus Christ. సజీవమైన ప్రభువైన క్రీస్తు యేసును ఎరగాలని నాలో ఎక్కువ ఆశ So కలుగుతుంది. he gave me a small English pocket testament. కనుక ఆయన మరి జేబులో పెట్టుకునగలిగినటువంటి ఒక చిన్న ఇంగ్లీష్ కొత్త నిబంధన ఇచ్చాను. On December the 14th, 1929. డిసెంబర్ 14వ తేదీ 1929వ సంవత్సరం. I came to my room నేను నా గదికి వచ్చాను. and began the same book for the very first chapter, the first gospel in Matthew. అదే పుస్తకము నేను తీసుకొని మొదటి పుస్తకము, మొదటి అధ్యాయము, మరి పరిశుద్ధ మత్తయి సువార్త ఆరంభించాను. Then for 3 hours. 3 గంటల సేపు And I said, అన్నాను, in my BA, I have read many well-known books నేను బిఏలో ఉండేటప్పుడు ఎన్నో ప్రఖ్యాతిగైన పుస్తకములు చదివినాను. like Shakespeare or Milton or Bunyan and so other writers. షేక్స్పియర్, మిల్టన్, బనియన్ ఇలాంటి గ్రంథకర్తల యొక్క పుస్తకం. I've never seen a book like this. ఇలాంటి పుస్తకం నేను ఎప్పుడు చూడలేదు. Going by the language, going by the style, going by the words, I have to admit, no man can such a way. భాష చూస్తే, దాని విధము చూస్తే, దాని వైఖరి చూస్తే ఏ మానవుడు ఇలాంటి మాటలు పలకగలరు. You can read many books of the whole world. నీవు లోకంలోని అనేక పుస్తకములు చదవచ్చు. You never come across such a simple language anywhere. ఇలాంటి సామాన్య విధమైనటువంటి భాష ఎక్కడది కనబడదు. So I said, నేను అనుకున్నాను, I have to acknowledge that no writer of any country can write such a way. ఏ దేశం యొక్క ఏ గ్రంథకర్త అయినా ఈలాగు వ్రాయలేడని అనుకున్నాను. Howsoever great they may have been, వారు ఎంత గొప్ప వారైనా సరే there's some peculiar charm and attraction, dignity about the wording of every verse. ప్రతి వచనం యొక్క ఆ మాటలన్నిటిలో ఒక ప్రత్యేకమైనటువంటి రుచి, భ్రమ, దానిలో ఆకర్షణ ఉన్నది.
Automatically I found in my heart, he gave reverence for every verse. దానంతటా అదే రీతిగా నా లోపల ప్రతి వచనము కొరకైనటువంటి భయభక్తు గౌరవం నాలో కలిగింది. One third day, I read the third chapter, John Gospel. మూడవ దినమున యోహాను సువార్త యొక్క 3వ అధ్యాయం చదివాను. And third verse. 3వ And వచనం first part. మొదటి భాగం. Verily, verily, I say unto thee. నిశ్చయముగా నీతో చెప్పుతున్నాను. I couldn't go further. ఇంకా దారలేకపోయినాను. Because I have been saying in the heart, ఎందుకంటే హృదయంలో చెప్పుతూ it's వచ్చాను. a good book, ఇది మంచి పుస్తకం. but only meant for American and European. అయితే ఇది అమెరికా వారికి ఐరోపీయులకు మాత్రమే. We have got our books in India. మాకు ఇండియాలో మా గ్రంథాలు ఉన్నవి. This book is only for American and European. అయితే ఈ పుస్తకము అమెరికా వారికి ఐరోపా వారికి. When I said that, అది అన్నప్పుడు I could feel some divine person coming to my room. ఒక దైవ వ్యక్తి నా గదిలోకి వచ్చినట్టుగా కనబడింది. I could not see him. ఆయన చూడలేదు. I could feel him. ఆయన నేను Just as you feel, ఎరగలిగాను. just as you feel sun rays coming in the room and you feel warm. ఏ విధముగా సూర్య రశ్మి కిరణములు లోపలికి గదిలోకి వచ్చి వెచ్చనని I was ఎరగలిగాను. conscious somebody has come. అలాగే ఎవరో వచ్చినట్టుగా They are standing by me. నా పక్కన నిలబడి They are saying to me, నాతో అంటున్నారు, don't say this book is not for you. ఈ పుస్తకము నీ కొరకు కాదని చెప్పకూడదు. This book is for you also. ఈ పుస్తకము నీ కొరకు కూడా. I say unto thee. నేను నీతో I చెప్పుతున్నాను. say unto thee. నేను నీతో చెప్పుతున్నాను. Having heard those words, ఆ మాటలు విన్నప్పుడు and my heart began to beat faster. నా గుండె కొంచెం ఎక్కువగా Then I కొట్టుకోవాలి. thump, 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 thump. అప్పుడు దర్ 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 అంటుంది. Do I know what happened? ఏమైందో మరి. As alone in my room, నేను నా ఒంటరిగా and ఉన్నాను. your heart beating so fast. అయితే నా గుండె అంత వేగంగా కొట్టుకుంటుంది. I say unto thee, I say unto thee, నేను I నీతో say unto thee. నేను నీతో చెప్పుతున్నాను, నీతో చెప్పుతున్నాను. Having heard that, అది విన్నప్పుడు I knelt down straight away. వెంటనే మోకరించాను. I said, Lord, in that case I'm a sinner. నేను అన్నాను, ప్రభువా అట్లయితే నేను పాపాత్ములను. If this book belongs to me, ఈ పుస్తకం నాకైతే I'm a great sinner. నేను గొప్ప పాపిని. I could see that day how I taught the Bible. In 1919 Anarkali, Lahore. 1919వ సంవత్సరము ఆ అనార్కలి లాహూరులో నేను బైబిల్ చించిన ఆ దినము చూస్తున్నాను. Then I saw upon my body black spots. అప్పుడు నా దేహమంతట్లో నల్లని మరకలు చూశాను. And there came a very filthy smell. వాటిలో నుండి దుర్వాసన వస్తుంది. Again came a very clear, still small voice. మళ్ళీ స్పష్టమైన నిర్మల స్వరం వినబడినది. Bhagavad Singh, భగత్ సింగ్, these spots you are seeing and smell you are smelling is because of your sin. నీకు కనబడేటువంటి ఈ మరకలో నుంచి వచ్చే దుర్వాసన యావత్తును ఈ నీ పాపమును బట్టి. And I could see all my sins. నా పాపములు అన్ని తొలగిన. Right from my early days, as far age of 3, till that day I could see. ఆరంభ దినములు చిన్న వయసు 3 సంవత్సరాల వయసు నుండి ఆ నాటి వరకు నా పాపములు అన్ని తొలగిన. My memory took me back to age of 3. నా యొక్క జ్ఞాపకము నా వయస్సు 3 సంవత్సరాల I వరకు. couldn't go beyond that. దానికంటే అవతల పోలేకపోయాను. I remember what happened to me at that time. ఆ సమయంలో ఏమైందో నాకు జ్ఞాపకం వచ్చింది. And I said, Lord, it's quite true. నేను అన్నాను, ప్రభువా ఇది సత్యం. I have done all these shameful, horrible things. ఇటువంటి సిగ్గుకరమైన భయంకరమైన సంగతులు అన్ని నేను చేసినాను. Even though nobody knows it. ఎవరు ఎరగకపోయినా. Lord, today I confess all my sins. ప్రభువా ఈ దినమున నా పాపములన్నీ ఒప్పుకొనుచు. I have defiled my body to see my parents. నా దేహమును అపవిత్రపరచుకున్నాను, తల్లిదండ్రులను మోసం There చేశాను, are many shameful things. అనేక సిగ్గుకరమైన పనులు I చేశాను. have money but no peace. నాకు డబ్బున్నది, సమాధానం లేదు. I have education but my life is a failure. నాకు విద్య ఉన్నది, నా జీవితం పడిపోయింది. I can see in me nothing but hatred and jealousy and greed and so on. నాలో ద్వేషము, క్రోధము, మరి లోభత్వము, దురాశలు తప్ప మరి ఇంకేమి కనబడదు. Lord, tell me any hope for such a great sinner. ప్రభువా ఇటువంటి ఒక గొప్ప పాపికి ఏదైనా నిరీక్షణ ఉంటే చెప్పు. Then verse came, అప్పుడు స్వరం వచ్చినది, this is my body broken for you. ఇది నీ కొరకై విలువబడిన నా శరీరము. This is my blood of New Testament shed for the remission of your sin. ఇది నూతన నిబంధనలైనటువంటి నా రక్తము నీ పాపముల విమోచనార్థమై చిందించబడింది. And I replied, నేను అన్నాను, Lord, these words are beyond my understanding. ప్రభువా ఈ మాటలు అన్ని నా గ్రహింపునకు మించినవి. I don't know what they mean. వాటి భావం తెలియదు. But because they are thy words, అయితే ఇవి నీ మాటలై ఉన్నది. I know they are thy words, అవి నీ మాటలని నేను ఎరుగుదును. and no man can say such like words to me. ఏ మనుషుడు అలాంటి మాటలు నాకు చెప్పజాలని ఎరుగుదును. Lord, without understanding, I believe them. ప్రభువా నేను గ్రహించకుండానే ఇవి నమ్ముతాను. That your body was broken for me. నీ దేహము నా కొరకై విరగొట్టబడినది. Your blood was shed for me. నీ రక్తము నా కొరకై చిందించబడినది. Then the verse came, స్వరం వినబడినది, my son,
Thy sin be forgiven thee. నా కుమారుడా నీ పాపములు క్షమించబడినవి. Thy sin be forgiven thee. నీ పాపములు నీ క్షమించబడినవి. Now straightway I lost every desire for all these worldly shameful things. వెంటనే లోకం యొక్క లౌకిక సిగ్గుకరమైన అవమానకరమైన సంగతులు వస్తువులన్నిటికీ నా ఆశ పోయింది. Nobody said to me, don't do this. ఎవరు చెప్పలేదు ఇది చేయకూడదు. The desire left me. అయితే ఆ కోరిక నన్ను వదిలిపెట్టింది. That time I was slave to tobacco and liquor and cinema and novel and worldly pleasure. ఆ సమయంలో మరి సినిమాలు, మరి థియేటర్లు, మరి నాట్యములు, మరి పగాకు, మరి పగ తాగడము వీటన్నిటికీ అలవాట్పడినాను. You to spend one whole day just to buy one tie. ఒక్క టై కొనాలనుకుంటే దినమంతా తిరిగి Go to one shop, second shop, third shop, like ladies. This is no good, that's no good. That's ఒక షాపు ఈ స్త్రీలు చేసినట్టుగా పోయేది. ఇది బాగలేదు అన్నట్టు పోయేది. Spend whole day only for one tie. మరి ఒక్క టై కొనడానికి దినం అంతా Like a fool. మరి బుద్ధిహీనులాగా. But that time, ఆ సమయంలో all desire went away. ఆ కోరికలు అన్ని పోయినాయి. And they went away completely. పూర్తిగా పోయింది. Heavenly peace filled my heart. పరలోక సమాధానం నా హృదయం. I found new love. నూతన ప్రేమ నాలో. All men became same to me. మనుషులందరూ సమానమైన Love for the enemies. శత్రువులకు ప్రేమ. And above all, God became real to me. వీటన్నిటికీ పైన దేవుడు నాకు వాస్తవమైన వాడైనాడు. I could say truthfully, నేను యథార్థముగా చెప్పాను. God has spoken to me. దేవుడు నాతో He మాట్లాడినాడు. has forgiven me. ఆయనను He has క్షమించాడు. washed me. ఆయనను He has కడిగినాడు. come to me. ఆయన And changed me. ఆయనను And మార్చాడు. with me. ఆయన నాతో I ఉన్నాడు. know Him. నేను ఆయన ఎరుగుదు. That's experience. అది అనుభవం. Because I began to talk to Him every day. ఎందుకంటే ఆయనతో దినదినము మాట్లాడటకు నేర్చుకున్నాను. And I found He was answering my question day by day. ఆయన దినదినము నా యొక్క ప్రశ్నకు జవాబిచ్చేది చూసిన. Read the whole Bible in 6 weeks. మరి 6 వారములు బైబిల్ అంతా I చదివేశాను. was so happy just being in God's presence. దేవుని యొక్క సన్నిధిలో ఉండడము ఎంత ఆనందంగా So ఉంది. one day a man comes to me, ఒక దినమున ఒక మనిషి వచ్చాడు. one very tall man, ఒక పొడగాటి మనుషుడు. by name Mr. Flynn, ఆయన పేరు మిస్టర్ ఫ్లిన్. very, very strong hand. చాలా బలమైన చెయ్యి. He shook my hand. ఆయన చేయబట్టుకుని And I was అయిపోతుంది. Now, how could such a man be a public speaker? అలాంటి మనిషిని బహిరంగ ఉపదేశకు So I said, Lord, నేను అన్నాను, ప్రభువా I promise thee, నేను నీకు వాగ్దానం ఇస్తాను. I'll give thee all my income. నా రాబడి అంతా నీకు ఇస్తాను. I'll no desire whatsoever to earn money for myself. నా కొరకు డబ్బు సంపాదించుకుందామని ఆశ లేదు. I give thee promise. నేను వాగ్దానం I'll చేస్తాను. give thee all my money whatsoever they may be. నా డబ్బంతా ఏదైనా సరే నీకు ఇచ్చేస్తాను. But please, I beg thee, don't make me a preacher. అయితే మనవి చేసేదేమనగా, దేవా నన్ను బోధకునిగా I చేయి. can't be a preacher. నేను బోధకుని కాలేదు. For full 2 years, I said that. 2 సంవత్సరాలంతా అట్లా చెప్పాను. Lord, see, as an engineer, I can earn much money and spend much money in thy service. ప్రభువా నీవే చూడు, ఒక ఇంజనీర్ గా ఉండి డబ్బు ఎంత ఎక్కువగా సంపాదించవచ్చు, నీ సేవ కొరకు ఇచ్చేస్తా. Lord, take my money, but spare me. ప్రభువా నా డబ్బంతా నీవు తీసుకో, నన్ను వదిలిపెట్టు. The Lord said to me again, ప్రభు అన్నాడు మళ్ళీ I మరి, don't want your money. నీ డబ్బొద్దు, I want you. నీవే I కావాలి, want you. నీవు కావాలి. I couldn't understand it. నాకు అర్థం కాలేదు. How could a man like me with so many handicaps ever be a public? నా వంటి ఒక మనుషుడు ఎన్నో లోటు కొరతలు నాలో ఉండి నేను బహిరంగ ప్రచారకులకు బోధకు ఎట్టు కాగలడు. But he is able. అయితే ఆయన చేయగలడు. He can use any one of us. మనలో ఎవరినైనా ఉపయోగించగలడు. I know I had to pray very hard for every word to be spoken. ప్రతి మాట మాట్లాడాలంటే ఎంతో కష్టంతో ప్రార్థించేది. Because my knees will start shaking. ఎందుకంటే నా మోకాళ్ళు వనకడము. If I see in a small crowd, ఒక చిన్న గుంపు చూస్తే I చాలు feel very, very nervous. చాలా బలహీన Now, భయపడేది. what to say, what to say. ఏం what to say. ఎట్టు చెప్పాలా, ఏం చెప్పాలా, ఎట్టు చెప్పాలా. And yet God knew it. అయినా దేవుడు ఎరుగును. And maybe this evening God is calling some of you. ఒకవేళ ఈ సాయంకాలం దేవుడు మీలో కొందరిని పిలుస్తున్నాడు. Don't disobey Him. నీవు అవిధేయుడు కావద్దు. Don't argue with Him. నీవు తర్కించవద్దు. This day may never come again. ఈ దినం మళ్ళీ ఇంకెప్పుడు రాదు. God knows what He's doing. దేవుడు తెలుసు చేసేది. So in doing your limitation, He calls you. నీ కొరత ఎరిగి నిన్ను పిలుస్తున్నాడు. Follow Him. ఆయన వెంబడించు. It took me 2 years struggle to give my life. నా జీవితం అర్పించుకోవడానికి 2 సంవత్సరములు పట్టింది. My problem was, నా సమస్య ఏమిటి? I am completely handicapped as a public speaker. నేను కేవలము బహిరంగ ఉపదేశకునిగా పనికిరాని వాడు. Anyway, our 2-year struggle, సరే 2 సంవత్సరముల యొక్క పోరాటం. on 4th April 1932, I yielded. 1932వ సంవత్సరము 4 ఏప్రిల్ కు నేను లోపర్చుకున్నాను. Early morning 2:30. ఉదయకాలం 2:30 గంటలకు. Lord, I yield. ప్రభువా నేను లోపర్చుకున్నాను. I don't know
how can you use a man like me? నా వంటి ఒక మనుషుని నీవు ఎట్లు ఉపయోగించడవో నాకు తెలియదు. I haven't got the least qualification as a public speaker. బహిరంగ ఉపదేశకుడిగా ఉండుటకు నాలో ఒక్క యోగ్యత అయినా లేదు. I can't even sing a single note. ఒక్క చిన్న వచనం పాడలేను. I don't know even how to even hold the Bible. బైబిల్ పట్టుకునేదేతో నాకు తెలియదు. And yet God was saying to me, I need thee. అయినప్పటికీ దేవుడు నాతో అంటూ వచ్చినాడు, నీవు నాకు అవసరం. God said to me, దేవుడు నాతో very clearly, చాలా స్పష్టంగా on 4th April and 1932, ఏప్రిల్ 4వ తేదీ 1932 I accept you for my service on 3 conditions. 3 షరతులపైని నేను సేవకునిగా అంగీకరించాను. First of all, withdraw all your claims from your property in Punjab. మొట్టమొదటిగా పంజాబ్ దేశంలో నీ యొక్క ఆస్తిపాస్తుల హక్కంతా వదిలిపెట్టు. Being in a family elder son, I share the property. కుటుంబములో నేను పెద్ద కుమారుని గనక నాకు ఆస్తిపాస్తులో ఉన్న భాగం నాకుంది. But God says you give up your share. అయితే దేవుడు చెప్పేదేమనగా నీ భాగం వదిలిపెట్టు. And don't take any salary of anybody. ఎవరి యొక్క ఏ జీతం తీసుకోవద్దు. And don't tell anybody about your need. నీ అక్కడ ఎవరికి ఏమి చెప్పవద్దు. You tell me. నాకు చెప్పు. And secondly, రెండవది, don't join a society. ఏ సొసైటీలో చేరవద్దు. Serve all equally. అందరిని సమానంగా సేవ చేయి. Thirdly, మూడవది, do not make your own plan. నీ సొంత ఏర్పాట్లు నీవు చేసుకోవద్దు. Let me lead you day by day. దినదినం నేను నిన్ను నడిపిస్తాను. I replied, అప్పుడు అన్నా నేను, Lord, I agree. ప్రభువా నేను సమ్మతిస్తాను. And it was settled. అది తీర్మానమైంది. And I thank God for the grace shown even to me in calling me for His service. నా వంటి వాడికి ఆయన సేవ కొరకు పిలుపులో ఆయన చూపిన కృప కొరకై నేను ఆయనకు But వందనాలు. today, I still wonder, అయితే ఈ దినము కూడా ఇంకా ఆశ్చర్యమే. why should Lord choose a man like me? నా వంటి మనుషుని ఎందుకు దేవుడు ఏర్పరచుకోవాలి? Doubt, I believe He forgave my sin. మరి సందేహం లేదు, ఆయన నా పాపములు క్షమించాడు. He is a loving Savior. ప్రేమగల రక్షకుడు. He died in my stead. నా కొరకు చనిపోయినాడు. I believe that easily. ఆయన సులువుగా నమ్ముతాను. Because He died in my stead, He forgave my sin. ఎందుకంటే ఆయన నాకు బదులుగా చనిపోయినందున నా పాపములు క్షమించినాడు. But why should He call a man like me for His service? అయితే నా వంటి ఒక మనుష్యుని సేవ కొరకు తనకు ఎందుకు పిలవాలి? And He had another least qualification. నాలో అల్ప యోగ్యత కూడా లేదు. In all my limitation, He said, follow me. నాలో ఉండే లోటు కొరతలన్నిటితో కూడా నీవు నన్ను వెంబడించమన్నాడు. The past years have been years of your blessing. గత సంవత్సరంలో నీవు గొప్ప ఆశీర్వాదకర సంవత్సరం. I don't know how to thank Him. ఎట్లు ఆయన కృతజ్ఞత చెల్లించాలని And that's చెప్పాలో why we are in this meeting. అందును బట్టి ఈ కూడికను ఏర్పాటు చేస్తాను. But I can't say, you can say it. మరి నేను చెప్పలేదు, నీవు చెప్పవచ్చు. That you may also join with me and say a few words of thanks unto Him నీవు for నాతో the mercies shown Him to me. నీవు నాతో కూడా చేరి మరి నాకు చూపిన ఆయన కనికరముల కొరకు ఆయనకు వందనములు చెల్లించవచ్చు. He is so good. ఆయన అంత ఉపకారి. He has supplied all my needs in abundance. ఆయన నా అక్కర్లన్నీ సమృద్ధిగా తీర్చాడు. How gracious. ఎంత కృపాసైతే. Even though I would have had the highest salary in the whole world, లోకమంతట్లో ఎంతో ఉన్నత పదవి జీతం ఉన్నప్పటికీ even that wouldn't have satisfied my need. అది కూడా నా అక్కడకు చాలకపోదు. But now day by day, అయితే ఇప్పుడు దినదినమున He goes on showering and multiplying in abundance. ఆయన Everything. సమృద్ధిగా కుమ్మరిస్తూ ఇస్తూ వెళ్తూ And ఉంటాడు. above all, the privilege and the joy and the honor to see others finding same peace. అన్నిటికంటే ఎక్కువగా పైగా ఇతరులు అనేకులు అదే సమాధానము సంతోషం పొందేవారిని చూచేయగలరు. As Scripture says, వాక్యం చెప్పినట్టు literally, He is loading me with the benefits every day. అక్షరార్థముగా దినదినం ఆయన మేలుతో నింపుతున్నాడు. And you find in Psalm 68 కీర్తన 68 and verse 19. 19వ వచనము. It says in English, He daily loadeth me with benefits. ఆయన దినదినమున మేలులతో నింపుతున్నాడు. The thought here is, తలంపు ఏమిటి? when they are loading a camel, ఒక ఒంటెలో నింపేటప్పుడు the man knows how much he can carry. మరి ఆ ఒంటె ఎంత బరువు మోయినో అని ఆ మనుషునికి తెలుసు. Some of these camels can carry a lot of load, కొన్ని ఒంటెలు పెద్ద పెద్ద బరువులు మోయిను. more than donkey and horses. మరి గాడిదలు గుర్రముల కంటే They can carry very big load. పెద్ద బరువులు మోయిను. And the camel owners, they know of every camel how much they can carry. ఒంటె యొక్క యజమానునికి తన యొక్క ఒంటె ఎంత బరువు మోయినో అని ఎరుగును. They know by experience. అనుభవములు ఎరుగును. This camel can carry so many mon, that camel can carry so many mon. ఈ ఒంటె ఇన్ని మనుగులు, ఆ ఒంటె ఇన్ని మనుగుల బరువు మోయిను. Going by that, they go on loading. దానిని బట్టి వారు నింపుతూ ఉంటారు. But many may say, మనుషులు how can that camel carry so much? ఈ ఒంటె ఇంత ఎట్లా మోస్తుంది? But the camel and knows, అయితే ఒంటెకి తెలుసు, I know my camel. నా ఒంటె నాకు తెలుసు I know how many he carry. ఎన్ని మోయినో నేను ఎరుగుదును. With that, he goes on loading and loading. దానిని బట్టి నింపుతూ పోదు. And that's how we are loaded with benefits. ఆ విధముగా ఆయన మేలులతో నింపబడుచున్నాం. God knows our
our desire, దేవుడు మన యొక్క కోరిక, and our need, మన అక్కల ఎరుగును, and our calling, మన పిలుపు, and our vocation, మన సేవ, and our service, మన పరిచర్య. and with that he goes on loading and loading and loading and loading. దాన్ని బట్టి దాని నిమిత్తమై నింపుతూ 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 ఉన్నాం. And it has been our experience all these years. ఈ సంవత్సరాలు అంతా అదే అనుభవం. We have been loaded and loaded and loaded and loaded with benefits from heaven every day. పరలోకం నుండి ఆయన యొక్క మేలులతో దినదినమున నింపుతూ 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 వచ్చారు. And that's why we beg you అందుకే to join with us in saying a few words of thanks. అందుకే మిమ్మల్ని బ్రతిమాలుచున్నాము. ఆయనకు వందనములు కృతజ్ఞత చెల్లించులో మాతో కూడా ఏకీభవించండి. But if God is speaking to you, దేవుడు నీతో మాట్లాడుతుంటే do not harden your heart. నీ హృదయము కఠినము చేయవద్దు. If nothing at your door, నీ ద్వారం మీద తట్టుతుంటే don't say, Lord, come tomorrow. నీవు చెప్పవద్దు, ప్రభువా రేపు రమ్ము. God, the time has come today. దేవుని సమయం నేడే వచ్చినది. He wants to forgive you all your sins ఆయన నీ పాపములన్నీ క్షమించగోతున్నాడు. and change you completely. నిన్ను పూర్తిగా మార్చగోతున్నాడు. I will request you, నేను మనవి చేస్తున్నాం, please do not go away in the same condition. దయచేసి అదే స్థితిలో వెళ్ళిపోవద్దు. If you can't say it this evening, ఈ సాయంకాలం that చెప్పలేకపోతే your sins are forgiven, నీ పాపములు క్షమించబడినవి. and now call upon Him. ఇప్పుడే నీవు మొరపెట్టు. Don't say to me, I'm a good Christian, నేను మంచి క్రైస్తవుని I'm a అనుకోవద్దు. good boy, నేను మంచి I'm a good పిల్లవాడు, husband, మంచి I'm a భర్త, good wife, మంచి I'm భార్య, a good father, మంచి I'm a తండ్రి, good teacher, మంచి I'm a good doctor, మంచి I'm డాక్టర్, a good scholar. మంచి విద్య. That won't do. అది చాలదు. Question is, ప్రశ్న, are your sins forgiven? నీ పాపములు Can you say క్షమించబడినా? truthfully, యథార్థంగా చెప్పగలవా? if they're forgiven, how is it forgiven? క్షమించబడి ఉంటే ఎట్లు క్షమించబడి? What happened to you? ఏమైంది నీకు? Did you find peace? సమాధానం కలిగిందా? Did you see a new life? నూతన జీవనం Were you changed? మా జీవితం మారిందా? If not, లేకపోతే now call upon Him. ఇప్పుడే మొరపెట్టు. The Lord will change my life. నా జీవితమును మార్చిన A ప్రభు, great sinner, గొప్ప a పాపి, blasphemer, దూషకుణ్ణి, worthy of every punishment. ప్రతి శిక్షకు అర్హుణ్ణి. He can forgive any one of you. ఆయన మీరు ఎవరినైనా I క్షమించండి. beg you and plead with you. నేను మిమ్మల్ని ప్రతిమాని విన్నపం Now చేస్తాను. call upon Him. ఇప్పుడే మొరపెట్టు. And this very moment He forgives you. ఆ క్షణములోనే నిన్ను క్షమించు. You find His word, my son, my daughter, thy sin be forgiven thee. అప్పుడు ఈ మాటలు నీ వినదవు, నా కుమారుడా, నా కుమార్తె, నీ పాపములు క్షమించబడి. And you find your joy and peace multiply every day. అప్పుడు నీ యొక్క సంతోషము సమాధానము దినదినమున విస్తరించుటకు. That's secondly, రెండవది, is He calling you for His service? ఆయన నిన్ను తన సేవకు పిలిస్తే And do not resist Him. ఎదురాడవద్దు. There is no other joy in the whole world compare with joy of service. ఆయన సేవ యొక్క సంతోషమునతో సరిపోతున్నకు మరి ఒక సంతోషం లోకములో లేదు. I testify to His faithfulness. ఆయన యొక్క విశ్వాసను బట్టి నా సాక్ష్యం. What a joy to serve Him. ఆయన సేవ చేయట ఎంతటి ఆనందం. And I thank you with all my heart for every moment of the service to Him. ఆయన కొరకైన ప్రతి క్షణం యొక్క సేవ కొరకై నేను ఆయనకి ఎంతో వందనస్తులను. Oh, follow Him. ఆయన వెంబడించండి. If He calling you, say unto Him, Lord, here am I. ఆయనతో నిన్ను పిలుస్తూ ఉంటే చెప్పండి, ప్రభువా ఇదిగో వస్తున్నాను. If as a God's servant, దేవుని సేవకుడా, you are not giving what He demands of you. ఆయన నిన్ను అడిగేదాన్ని ఇవ్వలేకున్నావు. You find God gives all and demands all. దేవుడు ఆయన మనకి ఇచ్చును, అన్నిటిని అడుగును. Then you know what God does. అప్పుడు దేవుడు ఏమి చేయను అనేది నీ వెలుగుదు. Don't depend upon your friend or relation, other person to support you. నీ స్నేహితులు, నీ బంధువులు, ఇతర మనుషులపై నీ ఆధారము, నీ ఆస్పదము కొరకై ఆధారపడవచ్చు. Trust Him. ఆయన నమ్ము. Fear Him. ఆయన విను. Obey Him. ఆయన లోబడి. And follow Him. ఆయన వెంబడించు. He will supply all your needs. ఆయన అక్కర్లన్నీ తీర్చు. Now please serve wholeheartedly. హృదయపూర్వకంగా దయతో సేవించు. There is no joy in serving half-heartedly. మరి ఆ వచ్చిరాని హృదయంతో సేవించడంలో సంతోషం లేదు. I request all my co-workers, నా యొక్క సహా గతపడి వారందరినీ మనవి చేస్తున్నారు. please serve me wholeheartedly. దయచేసి హృదయపూర్వకంగా సేవ చేయండి. Now say, Lord, I surrender myself to Holy Spirit. ఎప్పుడు చెప్పండి, ప్రభువా నేను సంపూర్ణంగా పరిపూర్ణంగా నేను నీకు అర్పిస్తున్నాను. And then you find your joy will be complete. అప్పుడు మీ యొక్క సంతోషము పరిపూర్ణమని చూస్తారు. Now we are going to spend some time in Thanksgiving. ఇప్పుడు కృతజ్ఞత చెల్లించడంలో కొంచెం సమయం గడుపుతాం. And Lord leads you. ప్రభు నడిపించట్టు. You can join with us in giving Thanksgiving. కృతజ్ఞత చెల్లించడంలో మీరు చేరవచ్చు. And afterward, we all have enough peace. తర్వాత మనం అందరం చేరి ప్రేమ విందు చేసుకుంటాం. But before we have Thanksgiving, అయితే కృతజ్ఞత చెల్లించక ముందు those of you who wanted to pray for them, మరి మీరు వారి కొరకు ప్రార్థించగోరేవారు. they have opportunity to show hand. మరి చేయి చూపించడానికి తరుణమిస్తాం. God is speaking to you. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. Sorry, any matter. ఏ విషయమైనా Do you want Him to forgive you ఆయన మిమ్మల్ని క్షమించాలి, and change you మిమ్మల్ని మార్చాలి, and transform you? మిమ్మల్ని రూపాంతరం. Now call upon Him. ఇప్పుడు ఆయన మొరపెట్టాలి. Similarly, అదే విధముగా God calling you for a service.
దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నాడా? Then say, Lord, here I. ఇప్పుడు చెప్పండి, ఇదిగో నేను ఇక్కడ ఉన్నా. Take me and use me. నన్ను తీసుకొని ఉపయోగించును. You are not serving wholeheartedly. హృదయపూర్వకంగా సేవ చేయకున్నావు. Ask his forgiveness. క్షమాపణ అడగండి. Then serve him. అప్పుడు సేవ చేయండి. After a few minutes of that, then we go thanksgiving. కొన్ని నిమిషములు దాని తర్వాత అప్పుడు కృతజ్ఞత చెల్లిస్తాం. Our loving Heavenly Father, ప్రేమగైన మా పరలోక తండ్రి, in the name of Lord Jesus, our Savior, is standing this evening. యేసుక్రీస్తు మా రక్షకుని నామమున ఈ సాయంకాలం నిమిత్తమై వందనం చెల్లిస్తున్నాం. Thank thee for thy loving presence. నీ ప్రేమ సాన్నిధ్యం కొరకై వందనములు. Thank thee all who are here. ఇక్కడ చేరిన వారందరి కొరకై వందనములు. Thank thee for speaking to many among us. మాలో అనేకులతో మాట్లాడేందుకై వందనములు. Now we pray for those who have a desire to be prayed for. ఎవరైతే ప్రార్థించాలని కోరుచున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాం. They be given strong faith to call upon thee. నిన్ను మొరపెట్టుటకు బలమైన విశ్వాసం దయచేయి. And their request be granted. వారి యొక్క మనవులు దయచేయము. Their desire be fulfilled. వారి కోరికలు పూర్తి చేయము. We pray, Lord Savior. ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని పేరట వేడుచున్నాము. ఆమేన్. Now Lord has spoken to you concerning any matter. ఏ విషయమైనా ప్రభు నీతో మాట్లాడాడా? You kindly show hand. నీ దయచేసి నీ చేయి The చూపు. Lord knows you and your heart and your desire. ప్రభు నిన్నును నీ కోరికను ఎరుగును. Very frankly, truthfully, honestly tell me your need and your desire. నీ యొక్క అక్కర, నీ అవసరత, నీ కోరిక బహు స్పష్టముగా నిరభ్యంతరముగా చెప్పు. If you want him to forgive your sin, tell him that. నీ పాపములు క్షమించాలని నీవు కోరుతున్నావా? అది నీవు చెప్పు. If you want true peace, tell him that. నిజమైన సమాధానం కోరుతున్నావా? అది చెప్పు. If you want your life to be fully transformed, tell him that. నీ యొక్క జీవితం సంపూర్ణంగా మార్చబడకోరుతున్నావా? అది కూడా చెప్పు. If you want to serve him, tell him that. నీవు ఆయన సేవ చేయబోతున్నావా? అది కూడా చెప్పు. If you want any victory over any temptation, tell him that. ఏ శోధన పైన జయం కోరుతున్నావా? అది కూడా చెప్పు. You pray to obey him, say, Lord, here am I. నీవు ఆయనకు లోబడటకు ఇష్టపడుతున్నావా? అది కూడా ఇదిగో ప్రభువా ఇక్కడ ఉన్నా అని చెప్పు. And then you show hand for prayer. అప్పుడు ప్రార్థనకై నీ చేతుచ్చు. And we'll be glad to pray for you. నీ కొరకు సంతోషంతో ప్రార్థిస్తాం. So kindly, with all reverence, keep hand raised for prayer దయచేసి సమస్త గౌరవనీయముగా ప్రార్థన కొరకై నీ చేతుచ్చు. wherever you are. మీరు ఎక్కడ ఉన్నా సరే And show them which can be seen also. కనబడేటట్టు పైకెత్తించండి. Anybody else? Anybody else? ఇంకెవరైనా Loving Heavenly Father, ప్రేమగైన మా పరలోక తండ్రి, in the name of Lord Jesus Christ, our highly regarded Savior, with the heart full of worship and praise, every come at thy feet. ప్రభువైన యేసుక్రీస్తు అత్యున్నతమైన స్థితిమైన రక్షకుని నామమున హృదయపూర్వకమైన స్తోత్రము ఆరాధనతో నీ పాదముల ఎదుటకు వస్తున్నాం. We know thou art here, నీవు ఇక్కడ ఉన్నావని మాకు and we తెలుసు. thank thee for thy loving presence. నీ ప్రేమ సాన్నిధ్యం కొరకు వందనములు. And we call upon thee on behalf of those who are now showing hands for prayer. ప్రార్థన కొరకై తమ చేతులు చూపిన వారందరి కొరకై ప్రార్థిస్తూ They've heard thy voice, వారిని స్వరం విన్నారు. and they want to obey thee. వారిని లోబడగొస్తున్నారు. They are calling upon thee for mercy కనికరం కొరకై మొరపెడుతున్నారు. and for forgiveness క్షమాపణ కొరకు, and thy pardon. నీ యొక్క క్షమాపణ కొరకు. And now we pray, O God, ప్రభువా ఇప్పుడు దేవా ప్రార్థిస్తున్నాం. may these words come in their ears. ఈ మాటలు వారి చెవిలో వినబడును. My son, నా కుమారుడు, my daughter, నా కుమార్తె, thy sins be forgiven thee. పాపములు క్షమించబడుగా. And thus we pray thee, they may repent sincerely. ఆ విధముగా వారి యథార్థముగా వారు పశ్చాత్తాపడినట్టుగా చేయండి. They may know by revelation the Lord Jesus Christ did die in their stead, ప్రభువైన యేసుక్రీస్తు వారికి బదులుగా చనిపోయినని ప్రత్యక్షత చేయండి. to take away their condemnation of sin, వారి పాప శిక్షావిధిని తీసివేయండి. and rose again. తిరిగి లేచి Believe in them వారిలో as a living Savior జీవముల and రక్షణ dearly friend అనుదిన and సేవకుడు, heavenly King. పరలోక రాజు, As we pray for them, వారితో ప్రార్థిస్తున్నాం. the very evening, August 26, all they have to be forgiven. ఈ సాయంకాలమే మా ప్రభు ఆగస్టు 26వ తేదీని వారి పాపములన్నీ The క్షమించబడుతుంది. heart be cleansed, హృదయం కడుగు, the life be transformed, జీవితం మార్చుము, and the light may shine in them. నీ వెలుగు వారిలో ప్రకాశింపచేయు. And when you call upon thee, to hear thy voice for thy నీ service, సేవ కొరకై నీ స్వరణ కోరే వారి కొరకు ప్రార్థన. they may also be received by thee, వారు కూడా నీ వలన and అంగీకరించు, trained by thee, నీ వలన and తర్జీహ prepared by thee, నీ వలన సిద్ధపరచబడు కాక, and used by thee. నీ వలన ఉపయోగమవుదురు. And those who are here, give themselves wholly unto thee, ఆమెను సంపూర్ణంగా పరిపూర్ణంగా నీకు అర్పించగోరేవారు. for wholehearted surrender. హృదయ పూర్వకముగా నీకు అర్పించు అని They drive the full possession. వారిని సంపూర్ణ స్వాధీనంలో చేయము. Let us thy word, వాని వాక్యం దీవించుము. as we pray in the name of the Lord, the Savior. ఎవరు యేసుక్రీస్తు రక్షకున్నామన ప్రార్థించి వేడుచున్నాము. Now we are going to spend some time in thanksgiving, and the Lord burden you. Will you kindly say a few words in brief, and Lord hear you. ప్రభువు మీలో భారం పెట్టి మిమ్మల్ని నడిపించే ప్రకారముగా కొన్ని మాటలతో మాత్రమే ప్రభువును. Last prayer. Our loving Heavenly Father, ప్రేమగల మా పరలోక తండ్రి, in the name of Lord Jesus, our Savior, we thank thee once again for thy friends with us. యేసుక్రీస్తు మా రక్షకుని నామమున నీ తండ్రి మాతో ఉంచేందుకై వందనములు. We thank thee all who could come rejoice with us. మాతో సంతోషించుటకై రాలేని వారందరి కొరకై వందనములు. We thank thee what has been rendered already in our hearts
by thy presence. నీ సాన్నిధ్యముతో మా మధ్యలో నెరవేర్చిన వాటి కొరకై వందనములు. We pray thou may be with those specially who have heard thy call and heard thy voice and call upon thee. ప్రత్యేకముగా నీ యొక్క పిలుపు విని నీ స్వరం విని మరి నువ్వు వెంబడించకూర్చున్న వారిపై ప్రార్థిస్తున్నాము. Those who have heard, those who have desired, have their sins forgiven. Be assured of thee this very evening, their sins are forgiven. వారి పాపం క్షమించవాలని కోరి రోజు సాయంకాలం ముందు వారి పాపం క్షమించవాలని నిశ్చయం దయచేయండి. They may repent sincerely యథార్థముగా వారి పశ్చాత్తాపం and put all things right with thee and man. ఆ మనుషులతో మరి నీతో అన్ని చక్కపరుచుకుందరు కాదు. Know by revelation, the Lord did die in their stead for their sins. యేసుక్రీస్తు వారి కొరకై వారి పాపములు బదులుగా చనిపోయిన And ప్రత్యేక rose again తిరిగి లేచను to live in them వారిలో జీవించు and shed the blood తన రక్తం చిందించను to cleanse them all defilement. అన్ని అపవిత్రుల నుండి వారిని కడుగుతూ Those who heard thy cover thy service, నీ సేవ కొరకై పిలుపు విన్న వారు may they not go back. వారు వెనక పోకుందురు కాక They may follow thee all the way. మార్గమాంతట్లో నేను వెంబడించిన Rejoicing in persecution, they may come thy strong witnesses. హింసలలో నీలో సంతోషిస్తూ నీకు బలమైన సాక్షులుగా చేయి. And those who have made any promise with thee may remain true. నీతో ప్రమాణం చేసిన వారు ఎవరైనా యథార్థపరులుగా ఉంచు. The work of grace begun of thee be completed. నిర్లారంభించబడిన కార్యము పూర్తి చేసి నెరవేర్చు. And our time of fellowship and food verifying. భోజన సమయం సహవాసం క్షేమాభివృద్ధికరముగా చేయి. Help our getting ready. సిద్ధపడు సహాయం చేయి. Thy order be maintained. నీ క్రమం దయచేయము. We pray in the name of our Savior. ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాము. Now unto him able to keep us from falling and present us hard as friends with glory, the exceeding joy, to the only our Savior, the Lord Jesus be glory, in power, both now and forevermore.